నాకు ఒక 2 లేక 2.5 నెలల క్రితం పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రేషిత ఉద్యమం అంటే మిషనరీ పరిచర్య. ప్రేషిత ఉద్యమం అంటే మిషనరీ పరిచర్య తేలిగ్గా ఉంది కదా, ఇంగ్లీష్ అయినా కూడా. అందుకని మిషనరీ పరిచర్య మీద క్లాసులు నడిపిస్తున్నాము మా సంఘంలో. మీరు కొన్ని రోజులు వచ్చి ఏదైనా అంశం మీద, మిషనరీ పరిచర్యకు సంబంధించిన అంశం మీద టీచింగ్ చేయాలని చెప్పారు. టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు కదా. ప్రీచింగ్ అంటే ప్రసంగాలు చేయటం, వాక్యం తీసుకుని దంచుకోవటం. టీచింగ్ అంటే మళ్ళీ అది వేరు. టీచింగ్ అంటే క్లాస్ రూమ్ ఉంటుంది, బోర్డు ఉంటుంది, చాక్ పీస్ ఉంటుంది. ఈ రోజుల్లో చాక్ పీసు, బోర్డులు ఎవరు వాటర్లా, అందరూ ఇది కంప్యూటరు, ల్యాప్టాప్లు, తర్వాత అవన్నీ వేసి స్క్రీన్ మీద వేసి చూపిస్తా ఉన్నారు. టీచింగ్ అంటే నేను సరేనండి, మరి నేను ఏ విషయం మీద నేను టీచింగ్ చేయాలో నాకు చెప్పండి అంటే, నేను తర్వాత మీకు వివరాలు పంపిస్తానన్నారు. తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత ఏమన్నారంటే, ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య ఎలా సాగింది, ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య ఎలా సాగింది కాదు, ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య అనే సబ్జెక్టు మీద మీరు ఒక 3 రోజులు మాట్లాడండి అన్నారు. ఆదిమ సంఘం అంటే ఏ సంఘం? ఆదిమ సంఘం అంటే యేసు ప్రభు వారు క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. యేసు ప్రభు ఆయన చనిపోవడానికి ముందు యెరూషలేము దగ్గర కైసరయ అనే ప్రాంతంలో శిష్యులకు ఏం చెప్పాడంటే, నేను యేసుక్రీస్తుని, నేను దేవుని కుమారుణ్ణి, నేను మెస్సీయాని, నేను రక్షకుణ్ణి అనే సత్యం మీద, ఆ సత్యం అంటే బండ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు అని వాగ్దానం చేశాడు ఆయన. తర్వాత సంఘం గురించి కూడా ఆయన చాలా విషయాలు చెప్పాడు. సంఘానికి పరలోకపు తాళపు చెవులు ఇస్తాను, నేను సంఘానికి చాలా బలం ఇస్తానని చెప్పాడు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత వెంటనే సంఘం ప్రారంభమైంది. సంఘం ఎక్కడ ప్రారంభమైందంటే, దానికి యాక్చువల్గా సంఘం అనే దానికి పునాదులు మేడగదిలోనే పడ్డాయి. తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ తన శక్తిని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళంతా భాషల్లో మాట్లాడడం, ధైర్యం తెచ్చుకోవడం. అప్పటిదాకా పిరికి వాళ్ళలాగా గదుల్లో కూర్చున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రసంగాలు చేయడం, వేల మందిని వాళ్ళు రక్షించడం, బాప్తిసం ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ సాగినాయి. కాబట్టి ఆ మేడగది అనుభవం అనేది, మేడగదిలో క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. కాబట్టి దాన్ని మనం ఆదిమ సంఘం అన్నాం, ఎర్లీ చర్చ్ అంటాం. ఎర్లీ చర్చ్ అంటే ఆదిమ సంఘం. ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య అన్న అంశం మీద మీరు మాట్లాడాలన్నప్పుడు అది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బైబిల్లో ఆదిమ సంఘంలో జరిగిన మిషనరీ పరిచర్య అంతా కూడా అపోస్తలుల కార్యములో ఉంది. అపోస్తలుల కార్యంలో సంఘం ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా విస్తరించింది, యూదుల మధ్య ఎట్లా విస్తరించింది, తర్వాత అన్యజనుల మధ్య ఎట్లా విస్తరించింది, ఆ రోజుల్లో ఉన్న సంఘ నిర్మాణం ఎట్లా ఉంది, ఎట్లా వాళ్ళ అవసరాలు వాళ్ళు పట్టించుకున్నారు, ఇవన్నీ కూడా ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య, ఆదిమ దినాల్లో, ప్రారంభ దినాల్లో మిషనరీ పరిచర్య అనేది ఎట్లా సాగింది అన్న అంశాన్ని తెలుసుకోవడానికి మనం అపోస్తలుల కార్యములు 1 నుంచి 28 అధ్యాయాలు బాగా చదివి ధ్యానం చేస్తే మనకు అర్థమైపోతుంది. అందులో ప్రత్యేకంగా క్రైస్తవ మత ప్రచారం లేకపోతే మిషనరీ ప్రచారం అనేది, మిషనరీ పరిచర్య అనేది ప్రారంభం అవటానికి దానికి ఉన్న పునాది ఎక్కడ పడింది, దానికి క్రైస్తవ మిషనరీ ప్రచారానికి, సువార్త ప్రచారానికి ముందుగా వెళ్లిన మార్గదర్శకత్వం వహించిన అంశాలేమిటి, సువార్త ఎట్లా ప్రారంభమైంది, సువార్తకి అనుకూలమైన పరిస్థితులేమిటి, ఆ దినాల్లో సువార్త అత్యంత వేగంగా పాకడానికి ఉన్న అనుకూల పరిస్థితులేమిటి, తర్వాత అపోస్తలుల కార్యములో అనగా ఆదిమ సంఘంలో మిషనరీలు ఎవరు? ఆదిమ సంఘంలో మిషనరీలు అంటే పేతురు, యోహాను, పౌలు, వీళ్ళంతా ఆదిమ సంఘంలో ఉన్న మిషనరీలు.
ఈ మిషనరీలు అవలంబించిన పద్ధతులేంటి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఫాలోడ్ బై ది ఎర్లీ మిషనరీస్, వాళ్ళ ప్రణాళికలేంటి, వాళ్ళ పద్ధతులేంటి అనేది కూడా మనం చూస్తాం. మొట్టమొదటిగా దీనికి పునాది, క్రైస్తవ మత ప్రచారానికి పునాది లేకపోతే మార్గదర్శకత్వం వహించిన అంశాలేమిటి అనేది ఒక క్లాసులో మనం చూస్తాం. తర్వాత వాళ్ళు అవలంబించిన విధానాలు, పద్ధతులు, మెథడ్స్ అనేది మరొక క్లాసులో. తర్వాత ఆదిమ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, మనకు లేని ప్రత్యేకత ఏంటి, ఆదిమ సంఘానికి ఉన్న అవకాశాలేంటి, మనకు లేని అవకాశాలేంటి, ఆదిమ సంఘానికి ఉన్న భారం ఏంటి, మనకు లేని భారం ఏంటి అనేది ప్రస్తుత సంఘానికి ఆదిమ సంఘానికి మధ్య కొన్ని తేడాలు, వ్యత్యాసాలు, తర్వాత కొన్ని పోలికలు, అవన్నీ కూడా మనం మరి ఇంకో క్లాసులో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇది బైబిల్ స్టడీ కాదు. మీరు క్లాసులకు వస్తున్నప్పుడు నోట్స్లు తెచ్చుకోవాలి. పెన్, నోట్స్ మీ చేతిలో ఉండాలి. బైబిల్ కాలేజీకి మీరందరూ వెళ్ళలేరు కదా. యూ కెనాట్ గో టు బైబిల్ కాలేజ్. మోజెస్ వెళ్ళినట్టుగా, నేను వెళ్ళినట్టుగా ఎక్కడో దూరం ఏ పూనానో కలకత్తానో వెళ్ళి చదవటం మీకు అసాధ్యం. బైబిల్ కాలేజ్, బైబిల్ జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, దాంతోపాటు వాక్యానికి సంబంధించిన మనం దేన్నైతే అనుసరిస్తున్నామో ఆ విశ్వాసానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. ఆ జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడైతే బైబిల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ దొరుకుతుంది. పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ప్రపంచం అంతటి నుంచి భక్తులు రాసిన పుస్తకాలు, అనేకమైన పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివి క్లాస్ రూమ్ లో డిస్కషన్స్ చేసి, ఎన్నో అసైన్మెంట్స్ రాసి, పరీక్షలు రాసి, చదివి రాత్రి మొగలు చదివితే ఆ జ్ఞానం కొంచెం వస్తుంది. దాని కొరకు తప్పనిసరిగా బైబిల్ కళాశాలకు వెళ్ళాలి. అయితే ఒక ట్రెండ్ ఏమొచ్చిందంటే, సేవకు వెళ్లేవాళ్ళు మాత్రమే బైబిల్ కాలేజీకి వెళ్తారనే ఒక ఉద్దేశం, ఒక తప్పుడు ఉద్దేశం వచ్చింది. అందుకని ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, చాలా మంది సంఘాల పట్ల బాధ్యత ఉన్న, సంఘానికి కూడా ఈ జ్ఞానం కలుగు చేయాలి అనే బాధ్యత ఉన్న దైవ సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇట్లా క్లాసులు అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళ సంఘాల్లో బైబిల్ జ్ఞానానికి సంబంధించిన, మిషనరీ జ్ఞానానికి సంబంధించిన క్లాసెస్ వాళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అట్లా ఏర్పాటు చేసిన ఒక క్లాస్ అన్నమాట ఇది. నాకేంటంటే బోర్డు లేదు, బ్లాక్ బోర్డు లేదు, చాక్ పీస్ లేదు, ఏమీ లేదు. ఇట్లా ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈసారి మీరు రేపు వచ్చినప్పుడు కంపల్సరిగా మీరు నోట్స్, పెన్ను తెచ్చుకోండి. నోట్స్, పెన్ను తెచ్చుకోండి. వాక్యం వింటేనే మనం బయటకు వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. ఏదన్నా కథ ఏదన్నా చెప్తే ఆ కథ మాత్రం గుర్తుంటుంది, అసలు వాక్యం ఎగిరిపోతుంది. అట్లాంటిది టీచింగ్, బోధించడం అనేది. వాక్యమేమో ప్రసంగిస్తాం, బైబిల్ను బోధిస్తాం, టీచింగ్ అంటాం. సరే, క్రీస్తు పూర్వం 586వ శతాబ్దంలో, 586వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ అనేవాడు వచ్చి యెరూషలేమునంతా ధ్వంసం చేశాడు. యెరూషలేమును, షోమ్రోన్ అంటే ఇశ్రాయేలీల రాజధాని, యెరూషలేం అంటే యూదుల రాజధాని. ఇశ్రాయేలీలు, యూదులు విడిపోయారు సొలొమోను తర్వాత. విడిపోయి ఇశ్రాయేలీలేమో సమరయ పట్టణం, దాన్ని షోమ్రోన్ అని కూడా అంటారు, అక్కడ దాన్ని రాజధానిగా చేసుకుని 10 గోత్రాలు ఆ దేశంలో ఉన్నాయి. అవి ఉత్తరాన ఉన్నాయి. దక్షిణానికి వచ్చేసరికి దక్షిణ ప్రదేశంలో సియోను కొండ మీద ఉన్న యెరూషలేం పట్టణంలో యూదులు, బెన్యామీనీయులు వీళ్ళిద్దరు కలిసి ఒక రాజరికం ఏర్పాటు చేసుకుని యూదుల రాజుగా, యూదుల రాజ్యంగా, కింగ్డమ్ ఆఫ్ జ్యూస్ గా యెరూషలేంలో వాళ్ళు పరిపాలన చేశారు. తర్వాత అష్షూరీయులు వచ్చేసి షోమ్రోన్ని పడగొట్టేసి నాశనం చేశారు. షోమ్రోను నాశనం అయిన తర్వాత నెబుకద్నెజర్ యెరూషలేం మీద దాడి చేశాడు. దాడి చేసి చాలా మందిని, మొత్తం అసలు ఊరంతా బీడు పెట్టేశాడు. సొలొమోను కట్టిన గొప్ప దేవాలయాన్ని కూడా పడగొట్టేశాడు నెబుకద్నెజర్. పడగొట్టేసి లోపల ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిపోయాడు. కొంచెం చదవగలిగి, రాయగలిగి, కొంచెం మంచి స్ట్రాంగ్ ఉన్న కుర్రాళ్ళని, యవన స్త్రీలని బానిసలుగా తీసుకెళ్లిపోయాడు. అట్లా బానిసలుగా వెళ్లిన వాళ్లే దానియేలు, షడ్రక్, మేషక్ అని చెప్తుంది సరే, వీళ్ళంతా బానిసలుగా పట్టుకెళ్లారు. చేతులు కాళ్లు కట్టేసి ఈడ్చుకెళ్లారు. వీళ్ళని ఎక్కడికి? బబులోను తీసుకెళ్లారు. యెరూషలేం అంతా కూడా బీడు పడిపోయింది. అట్లా వెళ్లిన తర్వాత ఏమైందంటే, క్రమంగా
యూదులు అనేవాళ్ళు ఎవరెవరైతే ఎక్కడికెక్కడికైతే తీసుకెళ్లారో ఆ దేశాల్లో స్థిరపడిపోయి అక్కడ దేవుని మహాకృప మూలంగా వాళ్ళు విస్తరించడం, అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. దానియేలు అనేవాడు బబులోను సామ్రాజ్యానికే ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవాళ్ళు చాలా చీఫ్ ఆఫీసర్స్, చాలా ప్రాముఖ్యమైన అధిపతులయ్యారు. అట్లాగే టీచర్స్ వచ్చారు, అలాగే రకరకాలైన వ్యాపారస్తులు. ఈ విధంగా యేసుప్రభు వారి కాలం వచ్చేసరికి దాదాపు ప్రపంచమంతటా కూడా ప్రతి స్థలంలో కూడా యూదులున్నారు. క్రైస్తవ మత విశ్వాసం మొట్టమొదటిగా బయటికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అత్యంత వేగంగా విస్తరించడానికి ప్రపంచంలో ప్రధానమైన కారణం ఏంటంటే జూయిష్ డయాస్పోరా అంటాం. జూయిష్ డయాస్పోరా అంటే డిస్పర్షన్, అంటే చెల్లా చెదిరైపోవటం. యూదులు చెల్లా చెదిరైపోయి ప్రపంచమంతటా అన్ని పట్టణాల్లోనూ, అన్ని ఊళ్లలోనూ, అన్ని నగరాల్లోనూ స్థిరపడిపోయి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ముఖ్యంగా వ్యాపారం చేసుకునేవాళ్ళు, జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, ఈ విధంగా వాళ్ళు విస్తరించిపోయారు. కాబట్టి క్రైస్తవ మతం ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే అక్కడ కొంతమంది యూదులు ఉండేవాళ్ళు. ఆ దినాల్లో పాలస్తీనాలో యేసుప్రభు వారి టైం వచ్చేసరికి, పాలస్తీనా అంటే యేసుప్రభు వారు జీవించిన దేశం పాలస్తీనా దేశంలో 6 లక్షల మంది యూదులుంటే మిగిలిన ప్రపంచమంతటా కూడా 55 లక్షల మంది ఉన్నారంట యూదులు. 55 ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే రకరకాలైన గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళలో. అసలు ఇక్కడి నుంచి వెళ్లిపోయి నెబుకద్నెజరు తీసుకెళ్లిపోతే ఆయన అక్కడ ఆ వంశావళిలో వచ్చిన వాళ్ళు నిజమైన యూదులు ఒక ప్రక్కన ఉంటే, కొంతమంది ఏం చేశారంటే యూదులుగా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు యూదులు ఎక్కడికి వెళ్తే అక్కడ సునగోగులు స్థాపించుకున్నారు. సునగోగు అంటే ఏంటి? సునగోగు అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీక్ లో సభ అని అర్థం. సభ అంటే కూడిక, సమావేశం. యెరూషలేంకు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేంలో ఆరాధించాలి, మందిరంలో ఆరాధించాలి. ఆలయంలో సొలొమోను కట్టిన ఆలయం, మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సభగా కూడడానికి, సమావేశంగా కూడటానికి సునగోగులు కట్టుకున్నారు. దాన్ని సమాజ మందిరం అంటాం. చిట్ట చివరికి సమాజ మందిరాలు ఎట్లా వ్యాపించిపోయినాయి అంటే యెరూషలేంలో కూడా ఒక సమాజ మందిరం వచ్చేసింది. అంటే ప్రక్కనే పెద్ద మందిరం ఉన్నా కూడా దాని పక్కనే సమాజ మందిరం కట్టుకున్నారు. ప్రతి సబ్బాతు దినం నాడు, ప్రతి శనివారం నాడు ఆ యూదులందరూ అక్కడ కూడుకుని వాక్యం చదివి, కీర్తన పాడి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుని వెళ్లిపోయేవాళ్ళు. ప్రతి సునగోగుకి ఒక అఫీషియల్ కమిటీ ఒకటి ఉండేది. ఈ కమిటీ వాళ్ళు చాలా నమ్మకంగా ఆ సేవ చేస్తా ఉండేవాళ్ళు. అందుకే అపోస్తలుల కార్యంలో మీరు చూస్తే ఈ శిష్యులు ఎక్కడికి వెళ్ళినా కూడా, పౌలు, బర్నబా, పౌలు, శీల ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సమాజ మందిరానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు సమాజ మందిరానికి? ఎందుకు వెళ్ళారంటే, సమాజ మందిరంలో కూడుకుని సమావేశమై మాట్లాడుకునే వాళ్ళకి ఆల్రెడీ యెహోవాయే దేవుడు. వాళ్ళకి ఆల్రెడీ పాత నిబంధన ఉంది, వాళ్ళకి ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఆల్రెడీ మెస్సయ్య వస్తాడు అన్న నమ్మకము, విశ్వాసం ఉంది. ఒకే దేవుడు, ఏకైక దేవుడు, యెహోవా తప్పించి వేరే దేవుడు లేడు అన్న కాన్సెప్ట్ సమాజ మందిరంలోనే ఉంది. అందుకని వీళ్ళు వెళ్లి కొత్త దేవుణ్ణి బోధించాల్సిన అవసరం లేదు శిష్యులకి. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే ఒక్కొక్కళ్ళలో 10-15 బొమ్మలు, విగ్రహాలు ఉంటాయి అనుకోండి. అప్పుడు వెళ్ళి మనం యేసుప్రభు దేవుడు అని చెప్తే వాళ్ళు అంటారు, ఈ 15 మంది ఉన్నారు కదా 16వ వాడా అని అడుగుతారు. వాళ్ళకి క్రొత్త దేవుణ్ణి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక క్రొత్త మెస్సయ్య ఉన్నాడు, క్రొత్తగా బైబిల్ని వాళ్ళకి పరిచయం చేయాలి. కానీ ఆదిమ సంఘంలో మిషనరీలకి ఈ సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి వాళ్ళ ఎంట్రన్స్ సమాజ మందిరంలోకి, సునగోగులోకి వెళ్లి సునగోగులో వాళ్ళు బోధించారు. సునగోగులో దేన్ని పట్టుకుని బోధించారు? యెషయా గ్రంథం, యెషయా ఇలా చెప్పాడు, ఇర్మియా ఇలా చెప్పాడు, మీకా ఇలా చెప్పాడు అని చెప్పే ఆ ప్రాఫెసీస్ అన్నిటినీ వాళ్ళు కోట్ చేస్తా, ప్రాఫెసీస్ అన్నింటినీ ఉల్లేఖిస్తా వాళ్ళు ఏం చేశారంటే సువార్తని బోధించారు. చాలా తేలికైన పద్ధతి. ఈ సమాజ మందిరంలోనే యూదులు ఉండేవాళ్ళు. ఈ యూదుల్ని హెల్లెనీయులు అని పిలిచేవాళ్ళు. హెల్లెనీ అనేది గ్రీకు భాషకి ఇంకొక పేరు.
హెల్లేనీయులంటే గ్రీకు భాష మాట్లాడే యూదులని అర్థం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తరతరాలుగా యెరూషలేముకు దూరంగా ఉండటం మూలంగా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత మాతృభాష అయిన అరేమియా అనేది, అరమిక్ అంటాం ఇంగ్లీష్ లో, తెలుగులో అరేమియా. అరేమియా అనేది వాళ్ళ మాతృభాష. పాలస్తీనాలో శిష్యులు యేసు ప్రభు వారు మాట్లాడిన భాష అరేమియా భాష. ఈ అరేమియా భాషని, హీబ్రూ భాషని వీళ్ళు మర్చిపోయారు. అరమిక్ అంటే హీబ్రూ భాష, కొంచెం కొలోక్యువల్ గా కొంచెం అటు ఇటు అయితే అరమిక్ అవుతుంది. ఈ అరమిక్ అనే భాషని, వీళ్ళ మరి దైవ భాష అయిన హీబ్రూ భాషని వీళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి బయట దేశాలకు వెళ్లి అక్కడే తరతరాలుగా జీవిస్తా వాళ్ళు గ్రీక్ భాష నేర్చుకున్నారు. గ్రీక్ భాష ఇంకా అనేకమైన భాషలు నేర్చుకున్నారు. అలా గ్రీక్ భాష నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళని ఏమనేవాళ్ళంటే హెల్లేనీయులు అని పిలిచేవాళ్ళు. ఈ హెల్లేనీయులు అనేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు సమాజ మందిరంలోకి. ఎక్కువ మంది వాళ్లే ఉండేవాళ్ళు. గ్రీకు భాష ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హీబ్రూ భాష ఉండేది కాదు. హీబ్రూ భాషలో ఉన్న లేఖనాలని బాగా తెలిసిన వ్యక్తితో చదివించుకునేవాళ్ళు, చదివించుకుని వినేవాళ్ళు. దాని మీద మళ్ళీ గ్రీకు భాషలో చర్చ సాగేది. వీళ్ళు కాకుండా సమాజ మందిరాల్లోకి ప్రోసలైట్స్ అనేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ ప్రోసలైట్స్ ఎవరంటే యూదా మతంలోనికి మత మార్పిడి జరిగిన వాళ్ళు. అన్యజనులు రకరకాలైన జాతులకు చెందిన రకరకాలైన దేవుళ్ళను పూజిస్తా అన్ని విగ్రహాలు, అన్ని దేవుళ్ళు, ఆ దేవుళ్ళని సరైన పవిత్రత లేకుండా భయంకరమైన జీవితం, అవన్నీ చూసి వాళ్ళు అలిసిపోయి ఇదేం దేవుడు ఇదేంటని చెప్పేసి వాళ్ళు చూస్తే యూదులకి ఒక ప్రత్యేకమైన దేవుడున్నాడు, ఆయన ప్రత్యేకమైన హీ హాజ్ ఎ మోరల్ లా, నైతిక సంబంధమైన చట్టం చాలా పటిష్టంగా ఉంది, ధర్మశాస్త్రం అనే పుస్తకం ఉంది వాళ్ళకి, దేవుడేమిచ్చాడు అని వాళ్ళు యూదా మతానికి ఆకర్షితులై యూదులుగా మారడానికి ముందుకొచ్చిన వాళ్ళు. ప్రోసలైట్స్ కున్న సమస్య ఏంటంటే వాళ్ళు మత మార్పిడి చెందారు కానీ వాళ్ళు పూర్తిగా యూదులు కాలేరు. ఎందుకంటే యూదులు అవ్వాలంటే వాళ్ళకి ముందు సున్నతి జరగాలి. ఈ ప్రోసలైట్స్ కి సున్నతి చేయడానికి యూదులు ఒప్పుకునేవాళ్ళు కాదు. నువ్వు ఎంత యూదులుగా వచ్చినా కూడా, ఎంత మత మార్పిడి జరిగినా కూడా, ఎంత బాప్తిసం తీసుకున్నా కూడా అబ్రహాముకి కుమారుడు అవ్వాలంటే చాలా కష్టమని బోధించేవాళ్ళు వాళ్ళు. ఇదొక గ్రూప్ వచ్చేది. వీళ్ళు ఈ 3 గ్రూపులు కాకుండా దేవునికి భయపడువారు అనే ఒక గ్రూప్ ఉండేది, గాడ్ ఫియరర్స్ అనే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఇట్లా రకరకాలైన గ్రూపులు, యెహోవా దేవుణ్ణి ఆరాధించే గ్రూప్స్ తో సమాజ మందిరాలు నిండిపోయాయి. శిష్యులు బయట దేశాలకు వెళ్లిపోయినప్పుడు, బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడు సమాజ మందిరాల్లోకి ముందుగా వెళ్లారు. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఒక విధానం ఏంటంటే, ఒక మెథడ్ ఏంటంటే, ఒక స్ట్రాటజీ ఏంటంటే సమాజ మందిరాలను పట్టుకున్నారు వీళ్ళెళ్ళి. ఈ సమాజ మందిరాల్లోకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? సమాజ మందిరాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదంటే పెద్ద పెద్ద సునగోగులు ఉండే సమాజ మందిరాలు, రోము, ఈజిప్ట్ లో ఉన్న అలెగ్జాండ్రు, యాంటియోక్, యెరూషలేము ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద సునగోగులు ఉన్నాయి. ఆ సునగోగులలో చాలా ధారాళంగా డబ్బు వచ్చేది. ఆ డబ్బును వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మిషనరీస్ తో పంపించేవాళ్ళు. ఆ మిషనరీస్ అంటే యూద మతాన్ని ప్రచారం చేయడానికి ఈ పెద్ద పెద్ద సునగోగుల్లోంచి మిషనరీస్ ని స్పాన్సర్ చేసేవాళ్ళు. మిషనరీని పంపించడం, మిషనరీలకి ఆర్థిక సహాయం చేయటం, మిషనరీల కొరకు ప్రార్థన చేయటం అనేది క్రైస్తవ మతంతో ప్రారంభం కాలేదు. ఇంతకు ముందే యూదులు చేశారు ఆ పని. ఈ యూదులు వెళ్లి ఏం చేసేవాళ్ళంటే ఈ భయంకరమైన అవినీతికరమైన ఆ వాతావరణంలో దేవుళ్లను పూజించడమే ఒక అవినీతి. ఆ రోజుల్లో ఉన్న ప్రముఖమైన దేవుళ్ళు ఎఫెసి, అర్తెమి అనే ఒక దేవి, ఇట్లా రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ లైంగిక పరమైన విశృంఖలతకి సంబంధించిన దేవుళ్ళు. వాళ్ళ బొమ్మలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. లైంగిక పరమైన విశృంఖలత, లైంగిక పరమైన పాపములో మునిగిపోయిన దేవుళ్ళు. వాళ్ళకు ఆరాధన చేస్తే ప్రజలు విసిగిపోయారు. విసిగిపోయి ఇంతమంది దేవుళ్ళు ఒక్కళ్ళలో కూడా సరైన నీతి లేదు, సరైన క్రమం లేదు ఈ ఆరాధనలు అని చెప్పి అలిసిపోయి సొలసిపోయి ఉన్న వాళ్ళని ఈ యూదులు వెళ్ళి క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసి వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చి యూదులుగా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత ఏమైంది, ఈ సమాజ మందిరంలోకి వచ్చి రోజు ధర్మశాస్త్రం చదవడం, ప్రతి శనివారం సభలాగా కూడడం, దావీదు కీర్తన నుంచి ఒక కీర్తన పాడటం, సమావేశం అవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతా ఉన్నా కూడా
హృదయంలో ఒక అలజడి, ఒక అశాంతి ఉంది. ఏంటంటే ఎంతకాలం ఇట్లా చేయడం? ఇప్పుడు యెరూషలేముకి వెళ్తే వాళ్ళు మమ్మల్ని సమానమైన యూదులుగా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే నిజమైన యూదులు ఎవడంటే యెరూషలేముకి సంవత్సరం వెళ్లి అక్కడ బలి అర్పించి కానుకలు ఇచ్చి వచ్చేవాడు నిజమైన యూదుడు. ఏంటి యూదుడు అన్నదానికి అసలు అర్థము, మార్క్ ఏంటంటే యూదుడిని మందిరం నుంచి విడదీయడానికి వీల్లేదు. కలిసిపోయి ఉంటుంది, వాడు రక్తంలోనే ఉంటుంది యెరూషలేములో మందిరం అని. కానీ ఈ హెల్లెనీయులకి, ఈ సమాజ మందిరాల్లో ఉన్న వాళ్ళకి యెరూషలేములో దేవాలయానికి వెళ్లడం అనేది చాలా కష్టం. బాగా ధనవంతులు, డబ్బున్న వాళ్ళు రథాలు వేసుకుని వెళ్తారు. కానీ కొంచెం పేదవాళ్లు, డబ్బు లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, అస్వస్థతలో ఉన్నవాళ్లు అక్కడికి వెళ్లేవాళ్లు కాదు. కాబట్టి అదొక అశాంతి వాళ్ళని తింటా ఉండే. వెళ్ళలేకపోతున్నామే, బలులు అర్పించలేకపోతున్నామే అని. అలాంటి సందర్భంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే బలులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బలులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మెస్సీయా ఆల్రెడీ వచ్చాడు, ఆయన ఒకసారి బలి అర్పించి ముగించేశాడు, ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేశాడు ఆయన అని వాళ్ళు బోధించి, వాళ్ళకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఏ మిషనరీ పనిలోనైనా, ఎలాంటి ప్రచారంలోనైనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే గబాల్ని మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి. సపోజ్ నిన్న ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మీ అందరి మనసులో అది కదులుతా ఉంటది. అగ్ని ప్రమాదం జరిగింది పలానా చోట, చాలా మంది. అప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పట్టుకోవాలి. అంటే మీ దృష్టిని ఆకర్షించడానికి నేనేం చెప్తానంటే, నేను అగ్ని ప్రమాదంలో అనగానే వెంటనే నాకు కనెక్ట్ అవుతారు. అట్లా కనెక్ట్ అవ్వడానికి క్రైస్తవులు ఏం చెప్పారంటే యూదా మతమే శ్రేష్టమైన మతం, యూదా మతంలోనే దేవుడు మెస్సయాను పంపించేశాడు, మీరు ఇంకా మెస్సయా రాలేదనుకుంటున్నారు, కానీ ఆయన మెస్సయా వచ్చేశాడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పి చాలా తేలిక చేసేశారు. యూదా మతం అనేది క్రైస్తవ మతానికి దారి పరిచి వెళ్ళిపోతా ఉంది యూదా మతం. ఈ కఠినమైన బలులు, క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ కి ఒక అందరం చదువుతాం, ఎక్కడో చోట కనీసం 2-3 ప్రసంగాలను వింటాం. ఏ మాట మీద? ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను అంటే, అప్పుడు గొల్లలు ఏం చేశారు? వెళ్లి ఆ బాలును చూసి మహానందముతో తిరిగి వచ్చిరనుందా లేదా? మహానందంతో ఏంటి? ఎందుకు మహానందం? గొల్లలకి ఎందుకు మహానందం వచ్చింది? అసలు వాళ్ళకి ఏంటంటే ఎక్కడో పుట్టాడు, సరే దేవతలను చూసామని ఆనందం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మహానందం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మహానందం, గొల్లలు రాత్రిపూట కూడా ఆ గొర్రెల్ని వాళ్ళు మేపుకుంటా ఉన్నారంటే అర్థం ఏంటంటే, కాపలాగా వస్తున్నారంటే అర్థం ఏంటంటే, కొన్ని వేల గొర్రెలు, కొన్ని వేల మేకలు ఉన్నాయి అందులో, ఆ మందలో. అట్లా ఉంటేనే కొంతమంది గొల్లలు వాటిని చక్కగా కాపలా కాసుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్తారు మేతకి. నదీ ప్రాంతాలకి, నది ఒడ్డుకి, అడవిలో గడ్డిన చోటికి ఆ వందలాది మేకల్ని, గొర్రెల్ని తోలుకెళ్తారు. వాళ్ళకి మహానందం కలిగిందంట. ఎందుకు కలిగిందంటే, ఈ గొల్లలనే వాళ్ళు వాళ్ళ సొంత గొర్రెలు ఉంటాయి, సొంత గొర్రెలు 100-200 ఉన్నాయనుకోండి, ఇంకెవరో ఇస్తారు నా దగ్గర 100 గొర్రెలు, వాటిని కూడా తీసుకెళ్లి మేపంటారు. ఇంకెవరో మేకలు ఇస్తారు, వాటిని కూడా తీసుకెళ్లి మేపంటారు. ఇవి కాకుండా పశువులు ఉంటాయి. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే పట్టణంలో ఆ ఆసాముల దగ్గర ఉన్న గొర్రెలన్నింటినీ వీళ్ళు బాధ్యతగా తీసుకుని మేపుతా ఉంటారు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలని చెప్తా ఉంది. ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. అయితే ఈ మందలో 1000 గొర్రెలున్న మందలో ఏ గొర్రె ఎప్పుడు ఈనతుందో వీళ్ళకి తెలియదు. వీళ్ళు లెక్కలేసుకుంటూ ఉంటారు. వీళ్ళ పనిలో ఏంటంటే వాటికి నీళ్లు దొరకటం, గడ్డి దొరకటం అది చూస్తారు. రెండవ అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఏ గొర్రె ఎప్పుడు ఈనతుందో, ఎప్పుడు మరి ఈతకొచ్చిందో, ఎప్పుడు కనబోతా ఉందో వీళ్ళ మనసులో ఒకటే ఆందోళన ఉంటుంది. ఎందుకంటే పుట్టగానే దానికి ఒక ముద్ర వేసి ఇది ప్రథమ ఫలం అని చెప్పి దాన్ని తీసుకెళ్లి అక్కడ బలి ఇవ్వాలి, యెరూషలేములో ఇవ్వాలి. అది ధర్మశాస్త్రం. ప్రథమ ఫలాన్ని ఇచ్చేయాలి. ఒకవేళ దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పెంచుకుంటుండాలి ప్రథమ ఫలాన్ని. దానికి ఏదో కాలు ఇరగటం, లేకపోతే ఏదైనా గీసుకుపోవటం, ఏదైనా గాయం అవటం, గాయమైన దాన్ని బలి ఇవ్వడానికి వీల్లేదు. అది వీళ్ళకి చాలా ప్రాణ సంకటంగా ఉంది. ఇంకెంతకాలం ఇస్తాం ఈ బలుల్ని ఇంకెంతకాలం ఇస్తాం మేము? ఎంతకాలం నిద్ర లేకుండా ఏది ఎక్కడ ఈంతుంది, ఏది ఎక్కడ పడుతుంది, దేన్ని ఎట్లా జాగ్రత్త కాపాడాలి, దేన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా వీళ్ళకి చాలా శక్తి మించిన పని.
ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? అయ్యో, తరతరాల నుంచి సాగుతా ఉంది ఇది. అది ఒక వీళ్ళ 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 మెడల మీద ఒక కాడిలాగా తయారైపోయింది. వీళ్ళని చాలా కుంగదీస్తా ఉంది అది. బలుల సిస్టమ్, బలులు ఇవ్వాలనే పద్ధతి. చాలా కలవరపడిపోతా ఉన్నారు. వాళ్ళ మనసులో ఎప్పుడు ఇదే ఆలోచన ఉంది. ఏంటి, తీసుకెళ్లి బలి ఇవ్వాలి కాబట్టి, మందిరంలో సమర్పించాలి కాబట్టి, ప్రథమ ఫలం కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పుట్టగానే మొట్టమొదటి ఈతలో పుట్టగానే దాని కాలుకో లేకపోతే ఏదో దారంలా కట్టేవాళ్ళు, ఏదో గుర్తుపెట్టుకోవడానికి. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మేపటం అంతా అయిపోయిన తర్వాత ఏ యజమాని దానికి యజమాని ఉన్నా వాడి దగ్గర తీసుకెళ్లి ఇవ్వాలి. ఏమండి, ఇది ప్రథమ ఫలంగా పుట్టిందండి అని. అప్పుడు అతను ఏం చేస్తాడు, దాన్ని తీసుకెళ్లి దేవాలయంలో సమర్పిస్తాడు. ఈ సిస్టమ్ ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఈ బలుల సిస్టమ్ ఇంకెంతకాలం కొనసాగుతుందని వాళ్ళ మనసులో ఒకటే ఆందోళన. ఇప్పుడు దేవదూత ఏం చెప్పాడంటే, ఇంక మీరు ప్రాబ్లం లేదు, అవసరం లేదు, మెస్సయ్య వచ్చేశాడు, రక్షకుడు వచ్చాడు. దేని నుంచి రక్షణ? ఈ బలుల సిస్టమ్ నుంచి రక్షణ వచ్చింది. ఈ బలులు అర్పించడం అనే ఈ బానిసత్వం నుంచి, ఈ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం అనే బానిసత్వం నుంచి, ప్రతిదాన్ని ప్రథమ ఫలాన్ని తీసుకెళ్లి ఇవ్వాలనే బానిసత్వం నుంచి, దశభాగం ఇవ్వాలనే బానిసత్వం నుంచి విడిపించే, ధర్మశాస్త్రపు కాడి నుంచి విడిపించే ఈ మహారక్షకుడు వచ్చాడు అని దూత చెప్పేశాడు. అందుకని వాళ్ళకి మహానందం. వాళ్ళు అనుకున్నారు, ఒరేయ్, మనం ఇంత కష్టపడుతున్నాం, మన తండ్రులు అంత కష్టపడ్డారు, తాతలు అంత కష్టపడ్డారు, మన పిల్లలకి ఈ కాడి ఉండదు. ఎందుకుండదంటే మెస్సయ్య వచ్చేశాడు. ఆ కాడి, ధర్మశాస్త్రం అనే కాడిని తీసేసి కృపను అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన కృప ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఆయన అంటాడు దశమ భాగం ఇవ్వండి, ప్రథమ ఫలం ఇవ్వండి అని ఏనాడు చెప్పడం. ప్రభు ఏం చెప్తాడంటే, నిన్ను నువ్వే సమర్పించేసుకో అని చెప్తాడు. సంపూర్ణ సమర్పణ అని చెప్తాడు. కాబట్టి ఈ సునగోగుల్లోకి వచ్చిన వాళ్ళు, సునగోగుల్లో ఆరాధించే వాళ్ళు, సమావేశమై ధర్మశాస్త్రాన్ని చదువుకునే వాళ్ళందరి మనసులో ఉన్నది ఏంటంటే, ఎప్పుడు ఈ సిస్టమ్ నుంచి, ఈ ధర్మశాస్త్రం అనే కాడి నుంచి మాకు ఎప్పుడు విమోచన దక్కుతుంది, ఆ మెస్సియా అనేవాడు ఎప్పుడు వస్తాడు. శిష్యులు వెళ్ళినప్పుడు, సువార్తికులు వెళ్ళినప్పుడు సునగోగ్ అనేది, సమాజ మందిరం అనేది సువార్త ప్రచారానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. యూదులు ఏం చేశారంటే, క్రైస్తవ మత ప్రచారానికి దారి చూపించారు. ఈ సమాజ మందిరాల మధ్య నెట్వర్కింగ్ ఉండేది. సపోజ్ నేను కపెర్నహూములో అనే సమాజ మందిరంలో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ సాయంకాలము, ఆ రెండో రోజు, మూడో రోజు అయ్యేసరికి ఆ ప్రక్కన ఎక్కడో కానాలోనో, లేకపోతే ఇంకెక్కడో గల్లీలోనో, ఇంకెక్కడో బెత్లెహేంలోనూ ఉన్న ఆ సమాజ మందిరానికి కబురెళ్ళిపోయేది. పలానా వాళ్ళు వచ్చారు, మెస్సయ్య వచ్చాడని చెప్పారు, మేము దాని గురించి ధ్యానం చేస్తా ఉన్నాం, మెస్సయ్య నిజంగా వచ్చాడా లేదా అని చెప్పేసి కబురు వెళ్ళిపోయేది. ఆ నెట్వర్కింగ్ ఉండేది. ఈ రోజుల్లో అయితే కంప్యూటరే కదా. ఇప్పుడు నేను మాట్లాడగానే మీరు ఇంటికి వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడి, ఇంకా కొంతమంది ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్ తీసి ఫోన్లో కూడా వెంటనే వచ్చే మాట వచ్చినట్టుగా వెళ్ళిపోతా ఉంటది. ఆ దినాల్లో అట్లా లేదు. కానీ చాలా బలమైన నెట్వర్కింగ్ ఉండేది. ఒక పట్టణంలో వీళ్ళు మాట్లాడి, పౌలుశీల ఒక పట్టణంలో మాట్లాడి, రెండో పట్టణానికి వెళ్లే టైం కల్లా వీళ్ళు ఇక్కడ మాట్లాడింది అక్కడికి వెళ్ళిపోయింది. అందుకని ఆ ఊరంతా కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ నెట్వర్కింగ్ ఉండేది. అందుకని వీళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా ఇట్లా క్రైస్తవ మతము ఇలా క్రీస్తు వచ్చాడని చెప్పాల్సిన అవసరం లేదు. సమాజ మందిరాలు అనేవి క్రైస్తవ మత ప్రచారానికి చాలా ప్రధానమైన ఆధారాలుగా, ప్రధానమైన అంశాలుగా ఆ దినాల్లో మారినాయి. యూదా మతం స్ప్రెడ్ అయినప్పుడు, యూదా మతాన్ని ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు ప్రధానంగా 3 అంశాలు చెప్పేవాళ్ళు. 3 అంశాలు. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒకే ఒక్క దేవుడున్నాడు, ఓన్లీ వన్ గాడ్. రెండోది ఏంటంటే, ఆ దేవుడు హీ వాజ్ ఎ మోరల్ గాడ్, నైతికతకు సంబంధించిన నైతిక సూత్రాలు బోధించిన, నీతిగా ఉండమని బోధించే దేవుడు ఆయన. పాపం చేయమని, ఇష్టం వచ్చినట్టు బతకమని చెప్పే దేవుడు కాదు. ఇతర దేవుళ్ళలాగా మీ పిల్లల్ని బలివ్వండి అని చెప్పే దేవుడు కాదు. ఇతర దేవుళ్ళలాగా విశృంఖలమైన లైంగిక విశృంఖలతని పాటించండి అని చెప్పే దేవుడు కాదు. నైతిక పరమైన దేవుడు అని చెప్పేవాడు. 3వ అంశం ఏంటంటే, మొదటిది ఒకే దేవుడు, రెండవది
హీఈస్ ఎ మోరల్ గాడ్. అంటే మోరల్ లా ఉంది, నైతిక సంబంధమైన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్ని పాటించాలి. ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తాయి? 10 ఆజ్ఞలు ఏం చేస్తాయంటే మనం నడిచే మార్గాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుతాయి. 10 ఆజ్ఞలను పాటించిన వాళ్ళు పాపం చేయడానికి అవకాశం లేదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఒకే దేవుడు యెహోవా దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన సైన్యములకు అధిపతి ఏగైన యెహోవా దేవుడున్నాడు, యాహ్వే అనే దేవుడున్నాడు, ఆయనే సృష్టికర్త. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము నైతికతకు సంబంధించిన ధర్మశాస్త్రము. మూడవది, ఈ నీతి కలిగిన దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈయన తీర్పు తీర్చే దేవుడు కూడా, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అనేది కూడా వీళ్ళని బోధించేవాడు. 3 అంశాలు బోధించేవాడు ఈ మిషనరీలు. ఈ బోధలోనే దానికి అనుగుణంగా వీళ్ళేం చెప్పారు, మెస్సయ్య అనేవాడు కూడా రాబోతా ఉన్నాడు. మెస్సయ్యను కూడా పరిచయం చేసేవాడు. ఎవరి మెస్సయ్య? ఎవరంటే ఈ మెస్సయ్య? యెషయా ఏ దేవుడి గురించి చెప్పాడో, ఏ రాబోయే వ్యక్తి గురించి చెప్పాడో, మరి దానియేలు తన దర్శనంలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు కదా, ఆ వ్యక్తి. తర్వాత మీకా బోధించాడు. మీకేం బోధించాడు? బెత్లెహేంలో మిమ్మల్ని పరిపాలించే అధిపతి బెత్లెహేంలో నుంచి వస్తాడని మీకా చెప్పాడు. అలాగే మోషే నా వంటి ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు. మరి దావీదు కూడా అనేక రకాలైన ప్రవచనాలు చేశాడు. ఈ రాబోయే మెస్సీయను గురించి యూదా మత ఇవాంజలిస్ట్ మిషనరీలు ముందే ప్రబోధం చేశారు. క్రైస్తవ మిషనరీలు ఏం చెప్పారంటే, ఇంతకు ముందు మెస్సయ్య గురించి చెప్పారు కదా, ఆ మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్పారు. ఇంకా వేరే థియాలజీ లేదు, వేరే డాక్ట్రినల్ టీచింగ్ లేదు. క్రైస్తవ మత ప్రచారానికి యూదా మత మిషనరీలు ఆల్రెడీ చక్కగా దారులు పరిచేశారు. తర్వాత యూదా మతం అనేది చూడండి, యూదా మత మిషనరీలు ఏ ప్యాటర్న్, ఏ పద్ధతులైతే వాళ్ళు అవలంబించారో అవే పద్ధతులు క్రైస్తవ మిషనరీలు కూడా అవలంబించారు. యూదా మతం అనేది బేసికల్ గా అది నగరాలకు సంబంధించిన మతం. గ్రామాల్లో కూడా ఒకళ్ళొకళ్ళు అట్లా ఉండేవాళ్ళు, కానీ ప్రధానంగా ఆ దినాల్లో రోమ్ లాంటి నగరాలు, యాంటియోక్ లాంటి నగరాలు, అలెగ్జాండ్రియా లాంటి ప్రపంచమంతటా కూడా ఆ టైంలో అసలు నెబుకద్నెజర్ వచ్చి హింసించినప్పుడు, తర్వాత జరిగిన హింసల్లో తర్వాత మక్కబీస్ అని చెప్పి ఒక జాతి వచ్చింది యూదుల్లోనే. వాళ్ళు కూడా పోరాటం చేశారు, కత్తులు యుద్ధాలు పట్టుకుని. ఆ రోజుల్లో ఉన్న నాయకులతో వాళ్ళు పోరాటం చేశారు, పర్షియన్లతో, వాళ్ళతో వీళ్ళతో. అప్పుడు కూడా హింస వచ్చినప్పుడు చాలా మంది పారిపోయి మన కేరళకు వచ్చారు. యేసుప్రభు వారు రావడానికి ముందే యూదులు కేరళకు కూడా వచ్చారు, కేరళకి గోవాకి వచ్చారు. ఆ చిహ్నాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు సునగోగులు కట్టుకున్నారు, సమాజ మందిరాలు. మేము పూనాలో చదువుకుంటున్నప్పుడు పూనాలో పెద్ద సునగోగు ఉంది, సమాజ మందిరం. అక్కడికి వెళ్ళి కూర్చునే వాళ్ళం. మేము లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు, యూదులకే ఎంట్రన్స్. మేము చెప్పేవాళ్ళు మేము క్రిస్టియన్స్, మిషనరీస్ అని చెప్తే బయట కూర్చోండి అనేవాళ్ళు. ఎప్పుడు కట్టారు? ఇది చాలా సంవత్సరాల పూర్వం కట్టారు. యేసుప్రభు వారు రావడానికి ముందే భారతదేశంలో సునగోగులు, సమాజ మందిరాలు ఉన్నాయి. గ్రామాల్లోకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సిటీస్కి వెళ్ళారు. సిటీస్కి వెళ్ళి సిటీస్లోనే సునగోగులు స్థాపన చేశారు. సిటీస్లోనే యూదా మతానికి సంబంధించిన మిషనరీ ఉద్యమాలు సాగినాయి. తర్వాత మన అపోస్తల కార్యం చదివితే ఆ మెథడ్ ని క్రైస్తవ మిషనరీలు కూడా పాటించారు. వీళ్ళు కూడా సిటీస్కి వెళ్ళారు. యూదులు సిటీస్ లోనే ఎందుకున్నారంటే, యూదా మత ప్రచారం ఈ నగరాల్లోనే ఎందుకు జరిగిందంటే, నగరాలు అనేవి గ్రామాల మధ్యలో ఉండేవి, పట్టణాలు. ఇప్పటికి కూడా అంతే కదా, చుట్టూ గ్రామాలు ఉంటే మధ్యలో ఒక సిటీ ఉంటుంది, ఒక పట్టణం ఉంటుంది. ఈ గ్రామాల్లో నుంచి ప్రతిరోజు కూడా పట్టణాలకు వస్తూ ఉంటారు ప్రజలు. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లరు. ఈనాడు, ఆనాడు, ఇంకా ఏనాడన్నా మీరు తీసుకోండి, పట్టణం ఎప్పుడు కూడా గ్రామాలను ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, గ్రామాలకు వెళ్లి మన టైం వేస్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడే సువార్త చాటుతాం అని గ్రామాల్లోనే, సిటీస్ లోనే, నగరాల్లోనే సువార్త చాటించి నగరాల్లోనే సమాజ మందిరాలు కట్టుకున్నారు. ఈ నగరాల్లో సమాజ మందిరాలు కట్టుకున్నప్పుడు గ్రామాల్లో నుంచి పని పాటలకు కానీ, ఏమైనా కొనుక్కోవడానికి కానీ, ఏదైనా చూడడానికి కానీ వచ్చే గ్రామాల ప్రజలు యూదా మతానికి సంబంధించిన విషయాలు విన్నారు. ఆటోమేటిక్ గా యూదా మతం అనేది గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది, పట్టణాల్లోకి వెళ్ళింది.
పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు వీళ్ళు సమాజ మందిరం పేరుతో. క్రైస్తవులకి ఇదంతా కూడా చాలా తేలికైపోయింది. తర్వాత దినాల్లో సువార్త ప్రకటించడం అనేది చాలా చాలా తేలికైపోయింది. తర్వాత యూదులు ఏం చేశారంటే, ఎవరైతే యూదులు మారు మనసు పొంది అంటే యూదా మతంలోకి మారి బాప్తిసం తీసుకుని మేము కూడా యూదులు, వాళ్ళకి సున్నత్ చేసేవాళ్ళు కాదు కానీ వాళ్ళని కూడా తక్కువ సెకండ్ రేటెడ్ యూదులుగా ఎంచేవారు. వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉండేవి, చాలా ఆధిక్యతలు. ఎందుకంటే యూదులు మనలాగా ధనాన్ని దాచుకుని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుని అట్లా కాదు, వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఎవరైనా పేదవాళ్ళు యూదుల్లో ఉంటే వెంటనే పంచుకునేవాళ్ళు. దాన్ని బట్టి ఎక్కువ మంది యూదా మతం వైపుకి ఆకర్షితులయ్యారు. అందుకని ఆ దినాల్లో రోమ్లో ఈ కైసరు ఔగుస్తు జనసంఖ్య రాయవలనని ఆయన ఆజ్ఞించినప్పుడు దాదాపు 6 కోట్ల మంది ఆయన సామ్రాజ్యంలో ఉన్నారు. 6-6.5 కోట్ల మంది. ఆ దినాల్లో 6.5 కోట్లు అంటే చాలా ఎక్కువ. ఎక్కడ ఈజిప్ట్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారో, సిరియా లాంటి దేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో, ఆ దేశాలన్నిట్లో జనాభా గణన జరిగింది. అందులో 6.5 కోట్ల మంది ఆ జనాభా ఉన్నారని తేలింది. అందులో యూదులు అనేవాళ్ళు 55 లక్షల మంది ఉన్నారు. 55 లక్షల మందిలో 6 లక్షల మంది మాత్రమే యూదా దేశం పాలస్తీనాలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళందరూ కూడా యూదా మతం వైపు ఆకర్షితులై బాప్తిసం తీసుకుని యూదుల్లాగా మతాన్ని మార్చుకున్న అన్యజనులు. ఎందుకు ఎక్కువగా వచ్చారంటే వాళ్ళు మొట్టమొదటిది మత సంబంధమైన రకరకాల దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి వచ్చిన వాళ్ళు. దానికి తోడుగా ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, డబ్బుల కోసం, సహాయం కోసం వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అందుకని ఒక భక్తుడు ఈ యూదుల గురించి ధ్యానం చేసి వాళ్ళ చరిత్ర అంతా చదివి ఏం చెప్పాడంటే, సామ్రాజ్యం అంతా కూడా యూదులు క్రైస్తవ మిషనరీల కొరకు భూమిని చదును చేశారన్నాడు. భూమిని చదును చేశారు. దే హ్యావ్ టిల్డ్ ద ల్యాండ్. భూమిని దున్నేశారు. దేనికోసం? క్రైస్తవుల కోసం. క్రైస్తవ మిషనరీల కొరకు చక్కగా దున్ని రెడీగా పెట్టారు. క్రైస్తవులు వచ్చి వాళ్ళు విత్తనాలు చల్లుకున్నారు అన్నాడు. యూదులు ఏం చేశారంటే మత సంబంధమైన సమాజాలు, కమ్యూనిటీస్ ని దాదాపు అన్ని పట్టణాల్లోనూ అన్ని నగరాల్లోనూ వాళ్ళు ప్రారంభం చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు. క్రైస్తవ మిషనరీలు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి సహాయంగా ఉన్నాయి. ఇంకొక సహాయం వాళ్ళు ఏం చేశారంటే ఈ సమాజ మందిరాల్లో పాత నిబంధనని వాళ్ళు బోధించారు. ప్రవక్తల్ని, ధర్మశాస్త్రాన్ని బోధించారు. పాటలు నేర్పించారు. ఏం పాటలు? కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు, ఇంకా రకరకాల సొలొమోన్ వీళ్ళందరూ రాసిన కీర్తనలన్నింటినీ కూడా ఆల్రెడీ నేర్పించి ఆల్రెడీ పాడుతూ ఉన్నారు. క్రైస్తవులు వెళ్ళి కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. అవే పాటలు క్రైస్తవులు పాడారు. అదే ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు బోధించారు. అవే ప్రవచనాలని, అదే ప్రవక్తల్ని క్రైస్తవులు కూడా బోధించారు. ఒక క్రొత్తగా వీళ్ళు సృష్టించుకున్నది ఏమీ లేదు. నేను ఒక మతాన్ని పెట్టాలంటే నేను క్రొత్తగా సాహిత్యం సృష్టించాలి. దేవుడికి సంబంధించిన, మతానికి సంబంధించిన అనేక రకాలైన సాహిత్యాలు, పుస్తకాలు అన్ని నేను సృష్టించి అనేక రకాలైన సిద్ధాంతాలు సృష్టించి పెట్టాల్సి ఉంటుంది. క్రైస్తవులకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం అనే మహాసిద్ధాంతము, ప్రవక్తలనే మహాసిద్ధాంతము, ఆ పుస్తకాలు, ఆ 39 పుస్తకాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ టైంకి కీర్తనలు ఉన్నాయి. దేవుని గురించిన అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి అండర్స్టాండింగ్? దేవుడు 2 కాదు, 3 కాదు, 4 కాదు, 100 మంది కాదు, దేవుడు ఒక్కడే అన్న ఆ సిద్ధాంతాన్ని క్రైస్తవులు కొత్తగా బోధించాల్సిన అవసరం లేదు సమాజ మందిరాల్లో. దానికి ఎవరు చేశారు? వీళ్ళకి ఎవరు సిద్ధపరిచారు ఈ సమాజ మందిరాలంటే యూదా మతానికి సంబంధించిన మిషనరీలు. క్రైస్తవులు వెళ్ళి ప్రతి ఆదివారం మనం చక్కగా కలుసుకోవాలి, నువ్వు రావాలి ఫోన్లు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యూదులకు ఒక హ్యాబిట్ పెట్టేశారు, ఒక అలవాటు పెట్టేశారు. ఏంటంటే సబ్బాతు దినాన మనందరం కూడుకోవాలి. ఈ సబ్బాతు దినపు ఆరాధన, ఈ సబ్బాతు దినపు కూడిక యూదులు ఏదైతే చేశారో అదే తర్వాత ఆదివారం నాడు ఆరాధన చేయాలి, ఆదివారం నాడు మనందరం కూడుకోవాలి అన్న
ఆ కాన్సెప్ట్ వచ్చింది. యూదా మతంలో వాళ్ళు చేసిన సబ్బాతు ఆరాధన నుంచే ఆదివారంలో క్రైస్తవులు చేసే ఆరాధన వచ్చింది. ఆ కాన్సెప్ట్ దేవుణ్ణి ఆరాధించుకోవాలని చెప్పి, అది వీళ్ళు ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత దేవుడు ఒక్కడే అన్న అంశం మీద మోనోథియిజం అంటాం. అంటే ఒకే ఒక్క దేవుడు, ఒక్క దేవుడు, ఆ దేవునికి సంబంధించిన నీతి సూత్రాలు, ఆ దేవుడికి సంబంధించిన నైతికపరమైన అంశాలు, వీటి గురించి క్రైస్తవులు వెళ్ళి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూదులు ఆల్రెడీ దాన్ని సిద్ధం చేసి ఉంచారు. దేవుని ముందు మనం తగ్గించుకోవాలి, సెల్ఫ్ అహాన్ని మనం తగ్గించుకోవాలి, దేవుడు మహాదేవుడు అన్న ఈ కాన్సెప్ట్లన్నీ కూడా, దేవుని ముందు మోకరించాలి, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు భయపడాలి, ఇవన్నీ కూడా యూదా మత ప్రచారకులు, మిషనరీలు ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచారు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, జూడాయిజం వాజ్ రాబ్డ్ ఆఫ్ ఇట్స్ డ్యూ రివార్డ్ బై ఎ జనరేషన్ ఆఫ్ లూనటిక్స్ అన్నాడు. యూదా మతాన్నంట క్రైస్తవ మతం వెళ్ళి దోచుకుందంట. క్రైస్తవ మతంలో ఉన్న ఇది చాలా కఠినమైన మాటలండి. క్రైస్తవ మతానికి సంబంధించిన జనరేషన్ ఆఫ్ లూనటిక్స్ అంటే పిచ్చివాళ్ళు, అతి ఆవేశము, అత్యంత వేగము కలిగిన ఒక వెర్రితనంతో నిండిపోయిన వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మూలంగా యూదా మతానికి రావాల్సిన పేరు ప్రతిష్టలు రాలేదు క్రైస్తవ మత విస్తరణలో అని చెప్పి ఒక ఆయన అన్నాడు. అది మనం ఒప్పుకున్నా పర్లేదు, ఒప్పుకోపోయినా పర్లేదు. సరే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటది? కాలము పరిపూర్ణమైనప్పుడు, చెప్పండి ఎవరన్నా, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడనే మాట ఉంది. ఏంటి కాలం పరిపూర్ణం అవటం? ఏంటి కాలం పరిపూర్ణం అవడానికి మిషనరీ పరిచర్యకి ఏమైనా సంబంధం ఉందా? కాలము పరిపూర్ణమైంది ఎట్లా చెప్తున్నాం? మనం చదువుతున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం. మనం ఏ చదివినా కూడా వెంటనే ప్రశ్నలు వేస్తూ ఉండాలండి వాక్యం మీద. అప్పుడే మనకు వాక్యంలో ఉన్న మాధుర్యం ఏంటి తెలుస్తుంది. కాలం పరిపూర్ణం అన్నాడు, ఏమైంది? కాలం పరిపూర్ణం అయిపోయిందా? కాలం ముగించిపోయిందా? ఫుల్ స్టాప్ పెట్టేశాడు దేవుడు. ఏం జరిగింది? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే అర్థం ఏంటంటే, లోకంలో ఒక కాలం వచ్చింది, ఒక టైం వచ్చింది. అంటే ఆ టైం ఎలాంటి టైం అంటే, లోకము సువార్తను అంగీకరించడానికి సిద్ధపడి ఉంది. దేవుడు ఎప్పుడు పంపొచ్చు? ఆది కాండంలో స్త్రీ సంతానాన్ని పంపిస్తానని చూసారా, తర్వాత అసలు అవకడుపులోనే యేసుప్రభు రావచ్చు. దేవుడు అట్లా చేయలా. దేవుడు సరైన టైం కోసం చూస్తా ఉన్నాడు. అబ్రహాంతో వాగ్దానం చేసిన, అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు, ఇస్సాకు యాకోబులతో నిబంధన చేసుకున్నప్పుడు, దావీదుతో నిబంధన చేసుకున్నప్పుడు, లేకపోతే అంతకుముందు ఇంకా నోవహుతో వీళ్ళతో నిబంధన చేసుకున్నప్పుడు, దేవుడు ప్రతి నిబంధన యొక్క సారం ఏంటంటే, మనిషి కుమారుడు మెస్సయాన్ని నేను పంపిస్తాను అన్నదే ప్రతి నిబంధన యొక్క, ప్రతి కావనెంట్ అంటాం కదా, దేవుడు చేసుకున్న అగ్రిమెంట్ లో, ప్రతి అగ్రిమెంట్ లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే, నేను రక్షకుడిని పంపిస్తాను అని. ఆయన పంపిస్తానని ఇన్ని తరాలు గడిచిపోయి చివరికి కాలము పరిపూర్ణమైపోయింది. కాలము పరిపూర్ణం అవడం అర్థం ఏంటంటే, ఈ మెస్సయాని అంగీకరించడానికి, మెస్సయాను స్వీకరించడానికి, అనగా మెస్సయాను గురించిన సువార్తని, యేసు క్రీస్తుని గురించిన సువార్తని అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి, చక్కగా వినడానికి కాలము కరెక్ట్ గా ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, అనువుగా ఉన్నాయి. పరిస్థితులన్నీ అనువుగా ఉన్నప్పుడు తండ్రి జాప్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే స్త్రీ గర్భాన, కన్యక గర్భాన జన్మించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆ కాలము పరిపూర్ణమైందని మనం ఎట్లా చెప్తామంటే, ఇవి ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటాం. అంటే ఇప్పుడు దాకా ఇంటర్నల్ కండిషన్స్ చూసాం. ఇంటర్నల్ కండిషన్స్ ఏంటంటే, యూదులు ఆల్రెడీ ఒక ఫిలాసఫీని, ఒక డాక్ట్రిన్ ని ఆల్రెడీ క్రైస్తవ మతానికి సంబంధించిన దాన్నంతా యూదులు చేసేసి వాళ్ళు భూమి అంతా చదును చేసి ఉంచారు. ధర్మశాస్త్రం గురించి బోధించారు, ప్రవక్తల గురించి బోధించారు, మెస్సయ్య గురించి బోధించారు, ఒకే ఒక్క దేవుడి గురించి బోధించారు, దేవుని యొక్క తీర్పు గురించి బోధించారు. ఇవన్నీ చెప్పేసి క్రైస్తవ మిషనరీల కొరకు ఒక దారేసి ఉంచారు. అవి ఇంటర్నల్ కండిషన్స్, అంతర్గతంగా మనం చూసే పరిస్థితులు. బహిర్గతంగా మనం చూసే పరిస్థితులు అవి చూద్దాం మనం. యేసు ప్రభు వారు పుట్టే టైంకి
రోమా సామ్రాజ్యం అనేది ఒక బలమైన సామ్రాజ్యంగా తయారైంది. ఆ దినాల్లో ప్రపంచంలో రోమా సామ్రాజ్యం తప్పించి వేరే సామ్రాజ్యం లేదు, వేరే రాజు లేడు. ఆ దినాల్లో తెలిసిన ప్రపంచాన్నంతా కూడా జయించేశాడు. ఇంకా ఈజిప్ట్ లాంటి దేశాలు ఉన్నాయి, కానీ వాటితో సంధి చేసుకుని వాటితో మంచిగా ఉండి అవి లోబడే సామంతరాజులుగానే ఉండిపోయినాయి. సామంతరాజులు కాకపోయినప్పటికీ ఈజిప్ట్ లాంటి దేశాలు, ఇంకా మెసొపొటేమియా, బబులోన్ లాంటి ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా రోమా సామ్రాజ్యానికి తలవగ్గి ఉండేవి. రోమా ఏ మాట చెప్తే ఆ మాటే. రోమ్లో ఉన్న కైసర్ అనేవాడు చక్రవర్తి. ఆడి చక్రవర్తి యొక్క ప్రభావం ఎట్లాంటిదంటే చక్రవర్తిని దేవుడిగా ఎంచిన ఒక ప్రబలమైన కాలం అది. ఈ రోమన్స్ అనేవాళ్ళు, రోమియులు, ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపన చేశారు. ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. అంతకుముందు నెబుకద్నెజర్ అనేవాడు ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. నెబుకద్నెజర్ తర్వాత అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. అలెగ్జాండర్ తర్వాత రోమా సామ్రాజ్యానికి సంబంధించిన జూలియస్ సీజర్ అనేవాడు, వాడి తర్వాత కైసర్ ఔగుస్తు, కైసర్ అంటే సీజర్, అగస్టస్ సీజర్ అనేవాడు. వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రపంచ సామ్రాజ్యం అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోమా సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తులకి గౌరవము, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తులకి ఆదరణ దక్కేవి. ప్రపంచ సామ్రాజ్యం ఎక్కడైనా సరే రోమా సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి యొక్క మాట చెల్లుబడి అవుతుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే తమ సామ్రాజ్యంలో ప్రధానంగా వీళ్ళు తెచ్చింది ఏంటంటే శాంతి నెలకొల్పారు. సామ్రాజ్యంలో శాంతి నెలకొల్పారు. శాంతి ఎట్లా నెలకొల్పారంటే వీళ్ళకి చాలా బలమైన సైన్యం ఉండేది. ఈ బలమైన సైన్యాన్ని వీళ్ళు ఇప్పుడు మనకి పోలీసు జీపులు, పోలీస్ అవుట్ పోస్ట్ అంటాం. హైవే మీద వెళ్లేటప్పుడు కూడా అక్కడక్కడ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా ఆ స్టేషన్లో కూర్చుంటారు పోలీసులు తుపాకులు పట్టి. అలాగే ఆ దినాల్లో ఈ హైవేస్ మీద పోలీసులు ఉండేవాళ్ళు. ఎక్కడన్నా అల్లరి జరిగితే వెంటనే అక్కడికి వీళ్ళు, ఈ మీరు అపొస్తలుల కార్యంలో చూసారా, సమాజ మందిరంలో అల్లరి జరుగుతుందని విని వెంటనే శతాధిపతి వచ్చేశాడు, ఇంకెక్కడ అల్లరి జరుగుతుందని వెంటనే సహస్రాధిపతి వచ్చేశాడు. వచ్చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అల్లరిని డిఫ్యూజ్ చేసేవాళ్ళు, అంటే అణిచివేసేవాళ్ళు. పౌలుని కొడుతున్నారంటే వెంటనే వచ్చేసి పౌలుని వాళ్ళ దగ్గర నుంచి విడిపించేసి దూరంగా తీసుకెళ్లిపోయారు. దూరంగా తీసుకెళ్లిపోయి వాళ్ళని ప్రత్యేకం కడుతున్నారు, మీరేమన్నా దొంగలా అని. అప్పుడు పౌలు అన్నాడు, నేను రోమియనయ్యా, దొంగను కాదంటే చాలా భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోయి అయ్యో రోమియుణ్ణి మనం బంధించామా అని భయపడిపోయారు. ఒక సివిలైజ్డ్ నాగరికత కలిగిన ఒక సమాజాన్ని ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు స్థాపించారు. మీరు అపొస్తలుల కార్యం చదవండి, చదివితే ఎక్కడ అల్లరి జరిగినా కూడా వెంటనే ఒక గంటలోనే, ఈ రోజుల్లో అయితే అల్లరి జరిగితే మనం ఫోన్ చేసామనుకోండి పోలీసులకి, వెంటనే వస్తారు కదా, వెంటనే వస్తారు, లేకపోతే కొంచెం లేట్గా వస్తారు. అది అక్కడ నష్టం అంతా జరిగిన తర్వాత వస్తారు కొన్నిసార్లు. అయితే ఆ రోజులు అట్లా ఉండేది కాదు. ఎవరో పౌలంట, ఎవరో దేవుడి గురించి, యేసుప్రభు గురించి చెప్పారంట, అప్పుడు ఆయన కొడుతున్నారంట, వాళ్ళందరూ సమాజ మందిరంలో తీసుకెళ్లి అని చెప్పి ఎక్కడి నుంచి మరి రిపోర్ట్ వచ్చిందో తెలియదు, కానీ వెంటనే వాళ్ళంతా వచ్చేస్తారు సైనికులను తీసుకుని, శతాధిపతి, సహస్రాధిపతి. ఏంటంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఒక ప్రధానమైన వాళ్ళ బాధ్యతగా తీసుకునేది ఏంటంటే సామ్రాజ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా శాంతి ఉండాలి. రోమా సామ్రాజ్యపు మొట్టమొదటి గుర్తు ఏంటంటే ఆ సామ్రాజ్యంలో శాంతి నెలకొని ఉండేది. ఎక్కడ అల్లర్లు జరిగినా కూడా దాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవాళ్ళు. అల్లరి జరిగినా, తిరుగుబాటు జరిగినా నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవాళ్ళు రోమన్స్. ఈ శాంతి ఉండడం మూలంగా ఏమైందంటే సామాజిక జీవితంలో, సమాజంలో ఒక స్టెబిలిటీ ఏర్పడింది. స్థిరత్వం వచ్చింది. సమాజంలో స్థిరత్వం వచ్చింది. స్థిరత్వం అంటే ఎట్లా వచ్చింది? ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ స్ట్రైక్ జరుగుద్దేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా రాజు వచ్చి దండయాత్ర చేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. వీడు నిన్నటి నుంచి అరుస్తా ఉన్నాడు, నేను బయటకు వెళ్తాను కొడతాడేమో అని భయపడాల్సిన అవసరం లేదు. సమాజ మందిరంలో స్టెబిలిటీ ఏర్పడింది. ఎవరి పనులు వాళ్ళు సంతోషంగా, ఉత్సాహంగా చేసుకోవడానికి అవకాశం వచ్చింది. తర్వాత ఈ రోమా సామ్రాజ్యంలో పొలిటికల్ యూనిటీ వచ్చింది. ఈ వైకాపా, టీడీపీ లాగా కొట్టుకోవడం లేదు. ఎందుకంటే వీటన్నిటికీ పైన ఒక చక్రవర్తి ఉన్నాడు. చక్రవర్తి చూస్తా ఉన్నాడు. అన్ని పార్టీల వాళ్ళు చక్రవర్తికే రిపోర్ట్ చేయాలి. అన్ని చిన్న చిన్న దేశాలు, సామంత దేశాలు, వాళ్ళంతా కైసర్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి వీల్లేదు.
వాళ్ళలో వాళ్ళ దండయాత్రలు చేసుకోవడానికి వీల్లేదు. ఈ రోజుల్లో అమెరికా నేను రోమా సామ్రాజ్యాన్ని అనుకుంటుంది. అది సమస్య. ఇప్పుడు ప్రపంచంలో జరిగే వినాశనం అంతా కూడా అదే. ఏంటంటే అమెరికా దేశం నేనే ఈ ప్రపంచాన్నంతా కూడా పరిపాలించేది నేనే అనుకుంటుంది అమెరికా దేశం. అందుకనే వాళ్ళకి అవసరం లేకపోయినా వచ్చి ఇరాక్ మీద యుద్ధం చేస్తారు, వాళ్ళకి అవసరం లేకపోయినా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేస్తారు, వాళ్ళకి అవసరం లేకపోయినా అక్కడికి వెళ్ళి బాంబులు వేస్తారు, అక్కడికి వెళ్ళి బాంబులు వేస్తారు. వాళ్ళు అట్లా బాంబులు వేసి నాశనం చేయడం మూలంగా టెర్రరిస్టులు ఇంకా ఎక్కువైపోతా ఉన్నారు. ఆ దినాల్లో అట్లా కాదు. ఆ దినాల్లో రోమా చక్రవర్తి అంటే అందరికీ భయం. చిన్న చిన్న సామంతరాజులు అందరూ కలిసి ఉండేవాళ్ళు. పొలిటికల్ యూనిటీ ఉండేది. ఎక్కడైతే పొలిటికల్ గా రాజకీయంగా ఐకమత్యం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. దాని మూలంగా ఏమైందంటే రోమా సామ్రాజ్యం అంతా కూడా అభివృద్ధి జరుగుతా ఉంది. ఎవడికి వాడు శ్రమపడి పనిచేసుకుని, ఎవడికి వాడు శ్రమపడి ఆలోచించి ప్రణాళికలు వేసి తమ తమ దేశాలని, తమ తమ నగరాలని, తమ తమ ఊళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈ రాజ్యాల మధ్య ఐకమత్యం ఉండేది. రోమా సామ్రాజ్యము ఒక ప్రపంచ సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాటకి చెప్తా ఉన్నా. కాలం పరిపూర్ణమైందంటే అర్థం ఏంటంటే రోమా సామ్రాజ్యం ఒక ప్రపంచ సామ్రాజ్యంగా అయింది. యూదులందరూ కూడా హెల్లెనీయులు ఎక్కువ మంది అయిపోయారు. ప్రతి చోట కూడా హెల్లెనీయులు ఉన్నారు. గ్రీక్ భాష మాట్లాడే యూదులు అందరూ ఉన్నారు. బైబిల్ తెలిసిన, ధర్మశాస్త్రం తెలిసిన యూదులందరూ రెడీగా ఉన్నారు సిద్ధంగా. దేనికోసం? మెస్సయ్య యొక్క కబురు కోసం. ఎప్పుడు వస్తాడా మెస్సయ్య అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కాలము పరిపూర్ణమైనప్పుడు అని చెప్పడానికి నిదర్శనాలు. మూడవదిగా రోమా సామ్రాజ్యంలో ఈ ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఎక్కువ చేశాడు. ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికైనా. పౌలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. చివరికి ఏమన్నాడు? నేను స్పెయిన్కి వెళ్తానన్నాడు. స్పెయిన్ అనే వేరే దేశం, ఐరోపా ఖండంలో ఉన్న దేశం. ఇప్పుడు దాకా ఆసియాలో తిరిగాడు. తిరిగి సేవ చేసి చివరికి నేను స్పెయిన్ దేశానికి వెళ్లాలని అనుకుంటున్నాను అన్నాడు. మాసిడోనియాకి వెళ్ళాడు, ఇంకెక్కడికో వెళ్ళాడు, రోమాకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ యెరూషలేము వచ్చాడు. ఎన్ని ప్రయాణాలు! పౌలు 3 సార్లు మొత్తం ఆ సామ్రాజ్యం అంతా కూడా ప్రయాణం చేశాడు. చిన్న చిన్న ఊళ్ళు, పెద్ద ఊళ్ళు, అన్ని ఊళ్ళలో సువార్త ప్రకటించాడు. ఎట్లాంటి ఆటంకం లేదు, ఎట్లాంటి దారిదోపిడీ జరగలేదు. సముద్రం మీద ప్రయాణం చేశాడు. సముద్రం మీద పైరేట్స్ ఉండేవాళ్ళు. పైరేట్స్ అంటే సముద్ర దొంగలు. ఆ దినాల్లో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మరి దారి దోపిడీలు జరిగాయి, బందిపోట్లు ఉండేవాళ్ళు, డెకాయిట్స్, బర్బా లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ హైవేస్ మీద, ఈ పెద్ద పెద్ద రోడ్ల మీద చాలా బలమైన రక్షణ ఇచ్చారు. సైనికులను పెట్టేశారు. సముద్రంలో కూడా పెట్రోలింగ్ పెట్టారు. సముద్రంలో కూడా సైనికుల పడవ ఒకటి వెళ్తా ఉండేది సముద్రంలో కూడా. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద వ్యాపార నౌకలకి, పెద్ద పెద్ద ప్యాసింజర్స్ వెళ్లే నౌకలకి భద్రత కోసం సైనికులు వెళ్లేవాళ్ళు. ఈ విధంగా ప్రయాణం అనేది ఎట్లానో వాళ్ళకి కష్టం కాదు. ఎక్కడి నుంచో ఎక్కడికైనా సరే ప్రయాణం చేశారు. సువార్థికులు పౌలు, శీలలు, బర్నబా, పేతురు వీళ్ళందరూ కూడా భయం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రయాణం చేశారు. ఎక్కడ కూడా వాళ్ళని ఎవరో దోపిడీ చేసుకున్నట్టు గాని, దొంగతనం చేసినట్టుగా గాని, కిడ్నాప్ చేసినట్టుగా గాని ఎక్కడ మనం చదవం. వాళ్ళు వెళ్లాలనుకున్న చోటుకు వెళ్లారు. అది ఎట్లా జరిగిందంటే రోమా ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ, రోడ్లు, వాళ్ళు నిర్మించిన రోడ్లు. అందుకే ఒక సామెత వచ్చింది ఏంటంటే అన్ని రోడ్లు, ప్రపంచంలో ఉన్న అన్ని రోడ్లు రోమ్కి వెళ్తాయి అని వచ్చింది. రోమ్ అనేది రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం. రోమ్ నుంచి అన్ని చోట్లకి, ఈజిప్ట్కి, ఇటు సిరియాకి, బాబిలోన్కి, తర్వాత యెరూషలేంకి, అన్ని ప్రధానమైన పట్టణాలకి పెద్ద పెద్ద రాజదారులు, రాజమార్గాలు, రహదారులు రోమా ప్రభుత్వం వాళ్ళు నిర్మించారు. దాన్ని బట్టి ఏమైందంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చక్కగా నడుచుకుంటానో, గుర్రం మీదో, ఒంటి మీదో వెళ్లటం తేలికైంది. రోడ్లు నిర్మించారు. రోడ్లు నిర్మించడం మూలంగా ఏమైంది? వ్యాపారం పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ఆయా దేశాల నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంకొక దేశం వెళ్లాలంటే రోములో నుంచే వెళ్ళాలి. రోమ్తో వ్యాపారం. రోడ్లు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి. దొంగలు లేకపోతే వ్యాపారాలు బాగుంటాయి. నదుల్లో, సముద్రాల్లో ఈ సముద్రపు దొంగలు లేకపోతే సముద్రం మీద జరిగే వ్యాపారం కూడా లక్షణంగా జరుగుతుంది. ఇవన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా రోమా సామ్రాజ్యం కల్పించింది. వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాడు ఎక్కడికో ఐగుప్తు వెళ్ళాలనుకో, ఈజిప్ట్ వెళ్ళాలనుకోండి, సరుకు తీసుకుని వాడు వెళ్ళేటప్పుడు వాడికి సువార్త చెప్తారు. వీళ్ళు సువార్త చెప్పి వాడికి బాప్తిసం ఇస్తారు. వాడప్పుడు తమ సరుకుతో పాటు సువార్తను కూడా తీసుకెళ్తాడు ఈజిప్ట్కి.
అక్కడికి వెళ్ళి అక్కడ బోధించి వస్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఎన్ని మార్గాల నుంచి, ఎన్ని గ్రామాల నుంచి వాడు దాటి వస్తాడు. ప్రతి చోట కూడా స్వార్థ ప్రకటించేవాడు. ఈ విధంగా వ్యాపారపు బిజినెస్ ఎంటర్ప్రైజ్ పెరిగిపోయింది. దాని మూలంగా సువార్త కూడా చాలా వేగంగా విస్తరించింది. తర్వాత ఏమైంది, ఇట్లా ఈ రాకపోకల మూలంగా ఐడియాస్ పెరిగినాయి. ఐడియాస్, ఆలోచనలు. ఇప్పుడు ఇక్కడ కాకినాడలో కూర్చుంటే విజయవాడలో ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు, హైదరాబాద్ లో ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తున్నాడో ఇవేమీ లేకపోతే ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి కాబట్టి మనకు అర్థమైపోతా ఉంది. ఢిల్లీలో ఉన్నవాడు ఆడు తుమ్మినా కూడా మనకు తెలిసిపోతుంది. లండన్ లో ఉన్నవాడు దగ్గినా కూడా మనకు అర్థమైపోతుంది. ఎక్కడో రష్యాలో, ఎక్కడో సైబీరియా అడవుల్లో కూర్చున్నవాడు ఆడు కింద పడినా కూడా ఇక్కడ మనకు వెంటనే పేపర్లో వచ్చేస్తుంది, న్యూస్ లో వచ్చేస్తుంది. ఆ దినాల్లో ఈ రకరకాలైన ఐడియాస్, రకరకాలైన ఆలోచనలు, తలపులు, సిద్ధాంతాలు, ఫిలాసఫీలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఈ ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి, ఈ రాకపోకలు ఉన్నాయి కాబట్టి తెలిసిపోతుంది. రష్యా వెళ్ళొచ్చాడు అనుకోండి, వాడు వచ్చి చెప్తాడు రష్యాలో ఈ విధంగా వాళ్ళు దేవుడిని పూజిస్తారు, వాళ్ళ దేవుడు ఒక విధంగా ఉంటాడు అని చెప్పి రష్యాలో ఉన్న వాళ్ళు దేవుడిని పూజించే విధానం, రష్యాలో పరిపాలన విధానం, ఇక్కడ రోమ్ లో వాళ్ళకి చెప్పడం, రోమ్ లో ఉన్న పరిపాలన విధానం ఈ విధంగా ఈ ఆలోచనలు అనే వాటిని, ఈ తత్వం అనే దాన్ని వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి, నేర్చుకోవడానికి రోమా సామ్రాజ్యంలో ఎంతో అవకాశం ఉంది. తర్వాత హ్యూమన్ రైట్స్ అంటాం, మానవ హక్కులు. ఇంతకుముందు చెప్పిన అల్లర్లు ఇవన్నీ చూసాం కదా. కంప్లైంట్ చేయడం అనేది చాలా అరుదైపోయింది. నాకు అన్యాయం జరిగిందని ఎవడైనా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, చాలా వెంటనే యాక్షన్ తీసుకునేవాళ్ళు. మానవ ప్రాణం మీద, ప్రాణం యొక్క విలువ ఏంటో తెలిసింది రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు. ప్రాణం యొక్క విలువ ఎలా గౌరవించాలి. జూలియస్ సీజర్ అనేవాడు మొట్టమొదటిగా వచ్చిన చక్రవర్తుల్లో ఒకడు. వాడు రావడంతో ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఆలోచించిన చక్రవర్తులు అంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, మనకి చంద్రగుప్తుడు లాంటి వాళ్ళు, ఇంకా అశోకుడు లాంటి వాళ్ళు, అంతా ఎంపరర్స్. వాళ్ళు ఏం లేదు, ఆయన చంపడం అంటే చంపేయాలి. కానీ ఆ దినాల్లో యేసుప్రభు వారు పుట్టడానికి ముందే జూలియస్ సీజర్ అనేవాడు ఏం చేశాడంటే, వాడు తను రాజు అవగానే నాకు అడ్వైజర్స్ కావాలని ఒక కమిటీ పెట్టుకున్నాడు. అడ్వైజర్స్ వాడికి సలహా ఇచ్చేవాళ్ళు. అప్పటి వరకు రాజు అనేవాడికి ఎవడు సలహా ఇవ్వడానికి వీల్లేదు. రాజు అనేవాడు దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి వాడు ఏది చెప్తే అది చేయాల్సిందే. కానీ అతను అట్లా చేయలా. తనకి అడ్వైజర్, సలహాదారులను పెట్టుకున్నాడు. సలహాదారులను పెట్టుకుని ఇక నుంచి మనది డిక్టేటర్షిప్ కాదు, నియంత్రిత్వం కాదు, మనది డెమోక్రసీ అని చెప్పిన మొట్టమొదటి రాజు జూలియస్ సీజర్. ప్రపంచ చరిత్రలో డెమోక్రసీ గురించి మొట్టమొదటి మాట్లాడినవాడు సోక్రటీస్ అనే మహాతత్వవేత్త. తర్వాత జూలియస్ సీజర్ అనేవాడు ఆ సోక్రటీస్ యొక్క భావాలు, సోక్రటీస్ యొక్క ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనే విధానాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తనకి మంత్రులను నియమించుకున్నాడు. వాళ్ళు ఏ సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం చేసేవాడు జూలియస్ సీజర్ అనేవాడు. తర్వాత ఏమైందంటే అది బలమైపోయింది. ఆ డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది చాలా పటిష్టమైపోయి జూలియస్ సీజర్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. జూలియస్ సీజర్ ఏదైనా నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం తప్పంటే మొదలుపెట్టారు. కౌన్సిల్ ఉండేది, 40-50 మంది కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అడ్వైజ్ చేస్తా ఉండేవాళ్ళు. అతను ఏమైనా తప్పు చేస్తే ఖండించేవాళ్ళు. ఆ ఖండనలు ఎక్కువైపోయేసరికి ఒక రోజు జూలియస్ సీజర్ ఆలోచించాడు, ఏంటి నేను చక్రవర్తిని కదా, ఏంటి వీళ్ళు చెప్పే మాట వింటున్నాను ఏంటి అనుకున్నాడు. వెంటనే అతని మనసులో ఒక దుర్బుద్ధి వచ్చేసింది. వచ్చామనంటే ఇక డెమోక్రసీ ఏమీ లేదు, నేనే మహారాజుని అన్నాడు. అనలేదు కానీ అట్లా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నా, మంత్రులు చెప్తున్నా, ఈ సలహాదారులు ఇస్తున్న సలహాలకి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ కౌన్సిల్ వాళ్ళందరూ కూర్చుని రహస్యంగా వాళ్ళు చర్చించారు. ఇదేంటి మన రాజు మళ్ళీ నియంతలాగా అయిపోతున్నాడు ఏంటి, డెమోక్రసీ ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోద్దని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్ చేసి జూలియస్ సీజర్ అనేవాడిని హత్య చేశారు. అసలు చక్రవర్తిని హత్య చేశారు. అది షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ అనే నాటకంలో ఉంది. ఆ చరిత్ర అంతా కూడా చాలా బ్రహ్మాండమైన చరిత్ర. జూలియస్ సీజర్ చాలా ఎక్కువగా ప్రేమించే ఒక స్నేహితుడు బ్రూటస్ అనేవాడు కూడా చాలా బాధపడి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు. అయ్యో నా స్నేహితుడిని నేను చంపాల్సి వస్తుంది అని. అందరు కత్తులతో కథ పొడి చేస్తా ఉంటే ఆశ్చర్యపోయి నిలబడతాడు జూలియస్ సీజర్. వాళ్ళు అంటారు,
నిన్ను చంపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మా ప్రియమైన స్నేహితుని మేము చంపేసుకున్నాను, చంపేశాం. చివరికి వెనకాల నుంచి ఎవడు బలంగా పొడుస్తాడు ఖచ్చితం. ఇదంతా ఊరికే చెప్తున్నాను, కొంచెం మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని. బలంగా పొడిచేసరికి వెనక్కి తిరిగి చూస్తే తనెంతగానో తన్నెంతో ప్రేమించినా బ్రూటస్ అనే స్నేహితుడు కత్తి పట్టుకుంటాడు. అప్పుడు యూట్యూబ్ బ్రూటస్ అంటాడు. అంటే బ్రూటస్ నువ్వు కూడానా అని చెప్తే కింద పడి చచ్చిపోతాడు. ఈ సంఘటనని చరిత్ర 2 రకాలుగా నిర్వచనం చెప్పింది. ఒకళ్ళు ఏమన్నారంటే అంత మహాచక్రవర్తిని స్నేహితులని చెప్పుకున్న వాళ్ళు చంపేశారే, అయ్యో అని గొగ్గోలు పెట్టింది ఒక పక్క ప్రపంచం. మరోపక్క ప్రపంచం ఏమందంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి క్రీస్తుకు పూర్వమే కొంతమంది స్నేహితులు, కొంతమంది ప్రజలు నడుం కట్టారు తమ సొంత స్నేహితుడినే. వాడిలో నియంతృత్వపు పోకడలు వస్తున్నాయని అనుమానపడి వాడిని చంపేశారన్నారు. ఈ సంస్కృతి ఎక్కడిది వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడో వచ్చింది. ఇప్పటికీ కొన్ని దేశాలు నియంతృత్వంలోనే కొనసాగుతున్నాయి. ఇంత జ్ఞానం వచ్చి, ఇంత శాస్త్ర విజ్ఞానం వచ్చినా కూడా నార్త్ కొరియా లాంటి దేశాలు ఇంకా నియంతృత్వంలోనే ఉన్నాయి. నియంతృత్వపు సంఖ్యలలో ప్రజలు మగ్గిపోతా ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు. రోమ్లో క్రీస్తుకు పూర్వమే ప్రజాస్వామ్యం వచ్చిందండి. కాబట్టి ఎక్కడైతే ప్రజాస్వామ్యం వస్తుందో అక్కడ క్రమంగా సమానత్వం వస్తుంది. ప్రజాస్వామ్యం ఉన్న చోట సమానత్వం వస్తుంది. మనందరికీ సమానత్వం ఉంది. నాకు డబ్బున్నా లేకపోయినా, మీకు డబ్బులున్నా లేకపోయినా, లేకపోతే మీరు ఇంకా ఉన్నత వర్గమైనా, నేను చాలా నీచమైన వర్గమైనా, మన ఇద్దరికీ ఓటేసే అధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక వింతైన బహుమతిది. ప్రజలందరిలో సమానత్వం తీసుకొస్తుంది ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని రోమా చక్రవర్తులు అభివృద్ధి చేశారు. దీని మూలంగా రకరకాలైన మతాలు, అన్ని మతాలని కూడా వాళ్ళు సహించుకున్నారు. రోమా ప్రత్యేకంగా రోమన్ సామ్రాజ్యంలో ఒక మతం ఏంటంటే ఎంపరర్ వర్షిప్ అంటాం. చక్రవర్తిని పూజిస్తారు వాళ్ళు. చక్రవర్తి వాళ్ళు పూజింపబడుతున్నా కూడా ఇతర మతాలను కూడా సహించుకున్నారు. యూదా మతాన్ని కూడా సహించుకున్నారు. ఇంకెక్కడెక్కడ విభిన్నమైన దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు వస్తుంటే వాళ్ళు సహించుకున్నారు. దేర్ వాజ్ రిలీజియస్ టాలరెన్స్. వాళ్ళు సహించుకోవడాన్ని బట్టే ఇక మిషనరీలు వెళ్లి అన్ని చోట్ల సువార్త ప్రచారం చేయగలిగారు. తర్వాత ఈ సివిల్ అసోసియేషన్స్ అంటాం, చిన్న చిన్న క్లబ్బుల్లాగా నాగరికతను బోధించడానికి నాగరిక సొసైటీలు ఆ రోమా పట్టణంలో ఉండేవి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఫిలసాఫికల్ తత్వ బోధ ఎక్కువైపోయింది. రకరకాలైన తత్వాలు వచ్చినాయి. ఆ తత్వానికి ఈ తత్వానికి మధ్య, లేకపోతే ఆ దేవుడికి సంబంధించిన విషయాలు ఈ దేవుడికి సంబంధించిన విషయాల మధ్య చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అప్పటికే రోమా ప్రభుత్వంలో అప్పటికే గ్రీకులు పరిపాలించి వాళ్ళు పక్క తప్పుకున్నారు. అప్పుడు రోమన్లు వచ్చారు. గ్రీకులు పరిపాలించేటప్పుడు అలెగ్జాండర్ కాలంలో ప్లేటో అనేవాడు ఉండేవాడు, అరిస్టాటిల్ అనేవాడు ఉండేవాడు, వాళ్ళకంటే ముందు సోక్రటీస్ అనేవాడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ప్రపంచానికి ఒక దారి చూపించిన మహాతత్వవేత్తలు. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ తత్వాలన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు. ఒకటి నేర్పాల్సిన అవసరం లేకపోయినా కూడా అవన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు. వాటన్నిటి సారాన్ని నేర్చుకుని వాటన్నిటి సారాన్ని ధర్మశాస్త్రంతో మేళవించి ఆయన బోధించాడు యేసుప్రభు వారు. కాబట్టి ఈ తత్వాలకు సంబంధించిన మత సంబంధమైన తత్వాలు, ఆర్థిక సంబంధమైన తత్వాలు, పరిపాలనకు సంబంధించిన తత్వాలు, నాగరికతకు సంబంధించిన తత్వాలు, ఇలాంటి రకరకాలైన ఫిలాసఫీస్ రోమా సామ్రాజ్యం అంతటా ఉండేవి. చాలా ఆరోగ్యకరమైన డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. పౌలు వెళ్లి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇదేదో కొత్తగా ఉందే మాకు బోధించని చెప్పి ఆయన తీసుకెళ్లి ఒక పెద్ద సిటీ హాల్లోకి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పి వింటామన్నారు. నాస్టిక్లు అనేవాళ్ళు ఉండేవారు. నాస్టిసిజం అంటే జ్ఞానాన్ని నమ్ముకున్న వాళ్ళు, రకరకాలైన బోధలు అనుసరించేవాళ్ళు, రకరకాలైన తత్వాలు బోధించేవాళ్ళు. వీళ్ళందరి మధ్య ఐకమత్యం ఉండేది, డిస్కషన్ జరుగుతూ ఉండేవి. అలాంటి వాతావరణంలోకి యేసు ప్రభు సువార్త ప్రవేశించింది. ఇంకెక్కడ తిరుగులేదు. యేసు ప్రభు గురించి వీళ్ళు బలగుద్ది వాదించడం మొదలుపెట్టారు. ఆ విధంగా సువార్త విస్తరించింది. వీటన్నిటికీ మించి
ఆ దినాల్లో ఈ రకరకాలైన తత్వాలు, రకరకాలైన బోధలు, తాము చెయ్యలేకపోయినా ఇతరులకు బోధించేవాళ్ళు, తత్వాలు, సిద్ధాంతాలు, బోధలు, వీటన్నిటి నడుమ ప్రజల హృదయాల్లో ఒక వెలుతుంది. ఆ వెలుతిని పూరించి రక్షకుడి కోసం చూస్తా ఉన్నారు. ఆ వెలుతిని నింపే రక్షకుడి కోసం చూస్తా ఉన్నారు. అవును, సోక్రటీస్ని చదివాం, సోక్రటీస్ని అనుసరించాం, హృదయాల్లో ఖాళీ ఎట్లానే ఉంది. ప్లేటోని అనుసరించాం, హృదయాల్లో ఖాళీ ఎట్లానే ఉంది. అరిస్టోటిల్ అనేవాడిని అనుసరించాం, హృదయంలో ఖాళీ ఎట్లానే ఉంది. ఈ హృదయంలో మరి యూదా మతాన్ని అనుసరించాం, హెల్లెనీయుల్లాగా మారిపోయాం, లేకపోతే ప్రోసలైట్ అయిపోయాం, మతం మారిపోయింది, ఆయన హృదయంలో ఖాళీ ఎట్లా ఉంది. ఈ హృదయంలో ఉన్న ఖాళీని నింపటానికి ఒక రక్షకుడు కావాలని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఆ సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు మనిషి కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కండిషన్స్, అంటే బహిర్గతంగా ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితులన్నిటినీ వాడుకుని సువార్త ప్రచారం వీళ్ళు చేశారు. పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని, అనుకూలంగా లేని పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని ఇంకా ఎక్కువ అనుకూలంగా మార్చుకుని వీళ్ళు సువార్త ప్రకటించారు. తమకున్న హక్కుల్ని కట్టేస్తా ఉన్నారు, తీసుకెళ్లి జైల్లో పడేసి కొట్టేశారు. వాళ్ళు గాయాలతో ఉన్నారు. పొద్దున్నే వాళ్ళు అన్నారు, ఆ ఊరి పెద్దలు, నిన్న కొట్టి పడేసాం కదా ఇద్దరిని, వాళ్ళని బయట పంపించండి, జాగ్రత్తగా వాళ్ళకి మందులు రాసి ఎక్కడికి పంపించండి అన్నారు. అప్పుడు చెరసాల నాయకుడు వచ్చాడు. వచ్చి, బాబు మీరు రాత్రి మంచి పాట పాడారు, బాగుంది, నాకు కూడా యేసుప్రభు అంటే ఎవరో చెప్పారు, అంత బాగుంది, మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు పౌలు అన్నాడు, మేము వెళ్ళం అన్నాడు. మీరు వెళ్ళాలి బాబు, మీకు పర్మిషన్ ఇచ్చింది వెళ్ళండి అంటే, లేదు మేము ఎక్కడే కూర్చుంటాం అన్నారు. ఏంటి సంగతి అంటే, నేను రోమియుడు అనేవాడిని విచారణ చేయకుండా, అసలేం పట్టించుకోకుండా మమ్మల్ని కొట్టేసి జైల్లో పడేస్తారా? ఆ మాట వినగానే ఎవరైతే జైల్లో పెట్టమని చెప్పారో వాళ్ళు దిగొచ్చారు. వాళ్ళు భయపడతా గడగడలాడుతూ వచ్చారు. అమ్మో సార్ మీరు రోమియుడా సార్ అన్నాడు. అవునయ్యా నేను రోమియుడిని. ఇంకో చోట సహస్రాధిపతి తాళ్లతో కట్టేస్తా ఉన్నాడు. ఎందుకు? ప్రజలందరూ వీడిని బతకడానికి తగడు, వీడిని చంపేయండి, రాళ్లు కొట్టేయండి, లేకపోతే సిలువేయండి అని కేకలేస్తా ఉన్నారు. బయట పెద్ద జనం, వాళ్ళందరి ముందు ఇతన్ని కట్టేస్తా ఉన్నారు గొంతుకి. పక్కనే సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధిపతి, మంచి పొజిషన్ ఉన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, నన్ను ఎందుకు కట్టేస్తున్నారు అన్నాడు. నువ్వు అల్లరి చేస్తున్నావు కదా అందుకే కట్టేస్తున్నాను. అయితే విచారణ జరగకుండా పై అధికారులు అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి అనుమతి ఇవ్వకుండా ఒక రోమియుడిని ఇట్లా కట్టడానికి నీకు అధికారం ఉందా అని అడిగాడు. అప్పుడు సహస్రాధిపతి, నువ్వు రోమియుడు అన్నాడు. అవును నేను రోమన్, ఐఎమ్ ఏ రోమన్. అప్పుడు వెంటనే కట్లు ఇప్పదీశాడు. ఇప్పుడు సహస్రాధిపతి అన్నాడు, నేను కూడా రోమియుడినే, కానీ నేను నా రోమా పౌరసత్వాన్ని తెచ్చుకోవడానికి నేను చాలా డబ్బులు పోసానయ్యా అన్నాడు. పౌలు అన్నాడు, నేను పుట్టుకతోనే రోమియుడిని. తర్వాత చదివితే అతన్ని బంధించిన వాళ్ళు, అతని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారంటే ఒక ఆర్డర్ ఉంది అక్కడ. ఆ ఆర్డర్ ఏంటంటే రోమా పౌరుడు అనేవాడికి మొట్టమొదట భద్రత ఉంది. ఇంకెవరు ముట్టుకోవడానికి వీలేదు. అతన్ని ఎవరన్నా తీర్పు తీర్చాలంటే కైసరే తీర్చాలి, తీర్పు చక్రవర్తే తీర్చాలి. అలాంటి ఒక ఆర్డర్లో ఉన్న సమాజం అది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవన్నీ ఆ టైంలో ఉన్నాయి కాబట్టి భద్రత ఉంది, సమానత్వం ఉంది, డెమోక్రసీ ఉంది, ప్రయాణాల్లో సుఖంగా ప్రయాణాలు చేయొచ్చు, తత్వం వచ్చింది, దేవుని కోసం ఎదురు చూస్తా ఉన్నారు, రక్షకుడి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటినీ పౌలు ఏం చెప్పాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమవటం అంటే సువార్తకు అనువైన పరిస్థితులు ఉండడం. ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య ఈ విధంగా కొనసాగింది. ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య ప్రారంభం ఈ విధమైన పరిస్థితుల మధ్య ప్రారంభమైంది. ఈ విధమైన అనుకూలమైన పరిస్థితుల మధ్య ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి సదుపాయాలు, ఎట్లాంటి సౌకర్యాలు, మనకున్న సౌకర్యాలు, వాహన సౌకర్యం కానీ, లేకపోతే ఈ కమ్యూనికేషన్ సౌకర్యాలు కానీ ఇవేమీ లేకపోయినా కూడా వాళ్ళు అప్పుడున్న ఆ పరిమితమైన అనువైన పరిస్థితుల్ని వాళ్ళు ఉపయోగించుకుని సువార్తను ప్రకటించారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, సువార్తకి అనువైన పరిస్థితులు ఉన్నాయా ఏంటి, ఎక్స్టర్నల్ కండిషన్స్ ఉన్నాయా లేవా అనేది ఒక విషయం, ఇంటర్నల్ కండిషన్స్ ఉన్నాయా లేవా అనేది ఒక విషయం. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే
సువార్త ప్రచారం చేయడానికి హృదయంలో భారం ఉందా అన్న చాలా ప్రధానం. భారం ఎక్కడి నుంచి కలుగుతుంది? భారం ఎక్కడి నుంచి కలుగుతుందంటే 2 రకాలుగా కలుగుతుంది. ఒకటేంటంటే చుట్టూ ఉన్న ప్రజలను చూస్తూ ఉంటుంటే, మాటలు వింటూ ఉంటుంటే ఎట్లా చచ్చిపోతున్నారు, ఎట్లా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటి మూలంగా అవి చూస్తూ ఉంటుంటే భారం కలుగుతుంది. అది అట్లా ఉంచండి. ఇంకో భారం ఎట్లా కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు భారం కలుగుతుంది. దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు మనతో మాట్లాడేటప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు తన హృదయంలో ఉన్న భారాన్ని మనతో పంచుకుంటాడు. ఇంత చేసి తిరిగి 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 మనం చెప్పేది ఏంటంటే మిషనరీ పరిచర్య అనేది నా పరిచర్య కాదు, మీ పరిచర్య కాదు, సంఘ పరిచర్య అసలే కాదు. మిషనరీ పరిచర్య అనేది దేవుని హృదయంలో ఉన్న భారం. ఆయనే మొట్టమొదటి మిషనరీ, ఆయనే మొట్టమొదటి సెండింగ్ ఏజెన్సీ. ఆయన తన కుమారుణ్ణి మిషనరీగా పంపించాడు. కుమారుడు రావడానికి ముందు చాలా మందిని పంపాడు లోకానికి. ఆదాముతో మొదలు పెట్టాడు మిషనరీని పంపించడం. అబ్రహాం, ఇస్సాకు, యాకూబు, దావీదు, సమూయేలు, ఎంతమందిని మిషనరీలకు పంపించాడు. పంపించి 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 ఆ మిషనరీలకు వచ్చిన వాళ్ళు రాబోయే మెస్సయ్య గురించిన సాక్ష్యం చెప్పారు. వాళ్ళు చిట్టు చివరికి మెస్సయ్యే ఒక మిషనరీగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి ఈ లోకం నుంచి పైకెత్తబడిన తర్వాత ఆయన తన శిష్యుల్ని మిషనరీలుగా పంపాడు. ఆ శిష్యులంటే ఎవరు? శిష్యులంటే సంఘమే. సంఘాన్ని మిషనరీగా పంపాడు. సంఘం నుంచి మిషనరీలు వస్తా ఉన్నారు. ఇప్పటికీ సంఘం నుంచి మిషనరీలు వెళ్తా ఉన్నారు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, అది చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నా అంటే సంఘం అనేది పాలస్తీనాలో ప్రారంభమైంది. సంఘం అనేది పాలస్తీనాలో అది ప్రారంభమైనప్పుడు ప్రజలు ఏమన్నారంటే వీరు యేసుతో కూడా ఉన్నవారు కాదా అన్నారు. అంటే సంఘానికి ప్రాతిపదిక ఏంటంటే యేసుక్రీస్తుతో కూడా ఉండడం, రిలేషన్షిప్. యేసుక్రీస్తుతో సంబంధ బాంధవ్యమే సంఘం. యేసుక్రీస్తుతో రిలేషన్షిప్ అనేది సంఘము. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సంఘం. తర్వాత ఏమైందంట సంఘం? అక్కడి నుంచి గ్రీసు దేశం వెళ్ళిందంట. గ్రీసు దేశం అంటే యేసుప్రభు ఉన్నప్పుడే గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చి ఆయనతో మాట్లాడారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అప్పటికే గ్రీసు దేశం యొక్క తత్వం ప్రపంచమంతటా వ్యాపించిపోయింది. యేసుప్రభు యొక్క తత్వాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని గ్రీసు దేశానికి సువార్త తీసుకెళ్లారు. యోహాను సువార్త ఆయన రాసేటప్పుడు గ్రీసు దేశస్తుల కొరకు రాశాడు. ఆయన గ్రీసు దేశస్తులు ఆలోచించే విధానము, గ్రీసు దేశస్తులు అర్థం చేసుకునే విధానం, వాళ్ళ యొక్క ఫిలాసఫీ, వాళ్ళ యొక్క జ్ఞానము, దాన్ని అనుసరించి సువార్తని వాళ్ళ భాషలో రాశాడు యోహాను. పాలస్తీనా నుంచి అంటే యెరూషలేము నుంచి సంఘం గ్రీసు దేశానికి వెళ్ళింది. గ్రీస్ అనే దేశానికి వెళ్ళింది. గ్రీసు దేశంలోనంట ఈ సంఘం అనేది సువార్త అనేది ఒక తత్వంగా మారిపోయిందంట. కమ్యూనికేషన్ అనేది యేసుతో ఉన్న కమ్యూనికేషన్. క్రైస్తవమైన సువార్త అనేది యేసుక్రీస్తుతో ఉన్న కమ్యూనికేషన్. అదంట గ్రీసు దేశం వెళ్ళి అదే సువార్త ఒక తత్వం అయిపోయిందంట, ఫిలాసఫీ అయిందంట. ఫిలాసఫీ అయింది ఏం చేసిందంటే అక్కడి నుంచి రోమ్కి వెళ్ళిందంట. రోమ్కి వెళ్తే రోమ్లో సువార్త అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అయిపోయిందంట, సంస్థ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? రాగానే పేతురు వచ్చాడు, ముందు మాకు పౌలు వచ్చాడని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. బసిలికా అంటాం. అంటే మన ఈ మందిరానికి ఇంకా 10 అంతలు 15 అంతలు ఇంకా పెద్దగా ఉంటాయి. అట్లాంటి పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. అపొస్తలులు 12 మంది శిష్యుల యొక్క బంగారపు విగ్రహాలు చేయించుకున్నారు. ఒక సిస్టమ్ ఏర్పడింది, ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ఒక రూల్ వచ్చింది, ఒక హైరార్కీ వచ్చింది. ఆయన పెద్ద, ఆయన తర్వాత నేను అనే ఈ హైరార్కీ వచ్చింది సంఘంలోకి. ఎప్పుడైతే హైరార్కీ అంటే హెచ్చు తగ్గులు, ముందు పోప్ గారు ఉన్నాడు, పోప్ గారు తర్వాత ఆర్చ్ బిషప్ ఉంటాడు, ఆర్చ్ బిషప్ తర్వాత బిషప్ ఉంటాడు, బిషప్ తర్వాత ప్రెస్బిటర్ ఉంటారు అంటే పాస్టర్ ఉంటాడు, పాస్టర్ తర్వాత డీకన్ ఉంటాడు, డీకన్ తర్వాత ఇంకెవరో ఉంటారు. వీళ్ళందరూ అంగీలు వేసుకుంటారు. పోప్ అనేవాడు డిఫరెంట్ అంగీ వేసుకుంటాడు, ఆర్చ్ బిషప్ కి డిఫరెంట్ అంగీ. ఇవన్నీ కూడా వచ్చేసింది సంఘంలోకి. ఇవి వచ్చేసరికి సంఘము ఒక ఇన్స్టిట్యూషన్ అయిపోయింది, ఒక సంస్థ అయిపోయింది. ఎప్పుడైతే సంఘం ఇన్స్టిట్యూషన్ అయిపోద్దో అది ఉద్యమంగా ఉండదు. పాలస్తీనాలో సంఘం ప్రారంభమైనప్పుడు అది ఒక ఉద్యమంలాగా పోతా ఉంది. సంఘాలు స్థాపించుకుంటా సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉంది. గ్రీసు దేశానికి వెళ్లే తత్వమైంది. రోమ్కి వెళ్లి ఒక ఇన్స్టిట్యూషన్ అయిపోయింది, సంస్థ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఐరోపాకి వచ్చిందంట. యూరోప్
యూరోప్కి వచ్చి ఏమైందంటే ఒక కల్చర్ అయిపోయింది. కల్చర్, సువార్త అనేది కల్చర్ గా మారిపోయింది. ఇప్పుడు మనం చాలా పనులు చేసుకున్నాం కదా. మనకేంటి, పెళ్లి చేసుకుంటే టై కట్టుకోవాలి, సూట్ వేసుకోవాలంట. ఎందుకంటే అమ్మో మేము క్రైస్తవం కదండి. అయ్యో, క్రైస్తవ్యానికి టైకి సంబంధమే లేదు. క్రైస్తవ్యానికి షూకి సంబంధమే లేదు. మేము రింగులే మార్చుకుంటాం. ఎందుకు రింగులు మార్చుకోవాలి? మేము క్రైస్తవం కదా. రింగులు మార్చుకోవడానికి క్రైస్తవానికి సంబంధమే లేదు. అసలు క్రైస్తవ మతంలో పెళ్లి ఇట్లా చేయాలని రూలే లేదు. ఎందుకు చేస్తున్నాం మనం ఇది? ఎందుకు చేస్తున్నాం కాబట్టి తెల్లోళ్ళు చేసేవాళ్ళు కాబట్టి మనం చేస్తా ఉన్నాం. అది తెల్లోళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అనుకున్నాం అదే కాబోలు క్రైస్తవ మతం అనుకుంటున్నాం. విలియం అనే పేరు ఉంది. విలియం అనే పేరు అసలు మొట్టమొదటి ఉన్న విలియం అనేవాడు క్రైస్తవుడు కాదో అవడానికి తెలియదు. కానీ ఆ పేరు అందరం క్రైస్తవులందరూ పెట్టేసుకున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? తెల్లోడి పేరు కాబట్టి మేము పెట్టుకుంటే మేము కూడా క్రైస్తవుని అనుకుంటారండి. యూరోప్ దేశానికి వెళ్లి ఒక కల్చర్ గా మారిపోయింది. క్రిస్టియన్ కల్చర్ అన్నారు అప్పుడు. అది క్రిస్టియన్ కల్చర్ కాదు, అది యూరోపియన్ కల్చర్, లేకపోతే అమెరికన్ కల్చర్. అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిందంట సువార్త అమెరికాకి వెళ్లి అక్కడ ఒక వ్యాపారంగా మారిపోయింది అన్నాడు. క్రీస్తుతో సంబంధంగా ప్రారంభమైన ఈ సువార్త పరిచర్య అనేది గ్రీసు దేశానికి వెళ్లి తత్వమైంది, రోమ్కి వెళ్లి ఒక సంస్థ అయింది, యూరోప్కి వెళ్లి ఒక కల్చర్ అయింది, అమెరికాకి వెళ్లి ఒక ఎంటర్ప్రైజ్ గా అయిపోయింది, ఒక వ్యాపార ఉద్యమంగా అయిపోయింది. యేసు ప్రభు పేరు మీద, సువార్త పేరు మీద ఎన్ని వ్యాపారాలు నడుస్తున్నాయో చెప్పలేం. అక్కడి నుంచి భారతదేశం వచ్చిందంట సువార్త. భారతదేశానికి వచ్చి భారతదేశంలో సువార్త చిల్డ్రన్ హోమ్ లాగా అయిపోయింది. సువార్త చిల్డ్రన్. మేము మిషనరీలో ఉండి ఏం చేస్తారండి మిషనరీ అంటే, మేము పిల్లల కోసం శరణాలయాన్ని నడిపిస్తున్నామండి అంట. మేము ముసలి వాళ్ళ కోసం అది పెట్టామన్నారు. మేము స్కూళ్ళు నడిపిస్తున్నామండి, హాస్పిటల్ నడిపిస్తున్నామండి, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామండి. సువార్త అనేది అక్కడి నుంచి ఒక యేసుతో ఒక కంపానియన్షిప్, యేసుతో ఒక సహవాసం, యేసుతో ఒక కమ్యూనియన్ గా ప్రారంభమైన సువార్త చిట్టు చివరికి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం, అంటే పేదరికంలో ఉన్న దేశాలకు వచ్చి ఒక సంఘ సేవలాగా మారిపోయింది. నోరు విప్పితే మదర్ తెరీసా అంటాం, అదంటాం, ఇదంటాం. సేవ చేశారు, అదే సువార్త అంటాం. సేవ కాదు. సేవ అంటే ఏంటంటే బైబిల్లో నోరు విరిచి యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకోవడం, ప్రచారం చేయడం. అవి పోయినాయి. ప్రారంభ దినాల్లో ఉన్న సంఘానికి ఇప్పటి సంఘానికి ఉన్న తేడా అది. సువార్త రంగులు మార్చేసుకుంటూ వచ్చేసింది. మానవుడు సువార్త యొక్క రంగులు మార్చేస్తా ఉన్నాడు. సువార్త అంటే ఏంటి? మిషనరీ అంటే ఏంటి? మిషనరీ భారం ఏంటి? దేవుని వాక్యం చదివి యేసుప్రభు తన హృదయంలో ఉన్న భారాన్ని మనతో పంచుకుంటాడు. ఇంతకుముందు నేను పైన ఉన్నప్పుడు కింద పాడుతూ ఉన్నారు పాట. ఏంటిది? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఏంటి తర్వాత? ఆ పేరును ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరన్నా మీలో ఎవరన్నా వెళ్తారా? వాళ్ళకి చెప్తారా? నేను నమ్మిన వారిలో కొందరు నన్ను. నేను ఈ పాటని విమర్శించడానికి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ పాట అంతా యేసుప్రభు అట్లా చెప్పడు. ఆయన నోట్లో నుంచి ఖడ్గం వస్తుందంట బయటికి, సంహరిస్తాడు ఆయన. ప్రకటన గ్రంథం చదవండి. అయ్యో నన్ను మోసం చేశారు, అయ్యో బాబు నువ్వన్న వెళ్తావా, అయ్యా నువ్వన్న వెళ్తావా, మిషనరీకి వెళ్తావా, అయ్యా నువ్వు వెళ్ళయ్యా, అయ్యా నువ్వు వెళ్ళానా అని బతిమాలుకునే దేవుడు మన దేవుడు కాదు. ఆ రోజులు పోయినాయి. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమును కూర్చుండి దగదగా 7 నక్షత్రాలు చేతితో పట్టుకుని వెలిగిపోతా ఉన్నాడు. ఎవరిని అడుక్కోడు ఆయన, బతిమాలడం. ఆ టైం అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదివి ఆయన హృదయంలో నశించిపోయే ఆత్మల పట్ల ఉన్న భారాన్ని ఆకలింపు చేసుకుని మనం కూడా మిషనరీ పరిచర్యలోకి రావాలి. ఆయన ఎవరు మోసం చేయలేరు. కొందరు మోసం చేశారు అంటున్నారు చూసారా? ఎవ్వడు మోసం చేయలేడు ఆయన. అది అసలు విరుద్ధం. దేవుని విషయం మాట్లాడేటప్పుడు వాడకూడదు. మనం దేవుడిని మోసం చేస్తే ఎవడు మోసం చేయలేడు. వాక్యం ఉంది కదా, దేవుడిని ఎవరు మోసం చేయలేదు. ఆయన వెక్కిరించడానికి వీల్లేదు. మనం మోసపోతున్నాం. దేవుడిని మోసం చేయటం, దేవుడికి తెలియకుండా దాయటం అవి మనం చెయ్యం. దేవుడు అన్నిటికీ అతీతుడు. ఆయన పైన చూస్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం ప్రకటన చదవండి. ఆయన యొక్క భయంకరమైన స్వరూపం కనపడుతుంది మనకు. ఆ భయంకరమైన స్వరూపాన్ని ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని ఆ పాట పాడాలి మనం. అప్పుడు మనం పాడాం. నేను చదివాను కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి, భయపడుతున్నాను కాబట్టి, వణికిపోతున్నాను కాబట్టి. ప్రకటన గ్రంథం చదవాలంటేనే భయం. ఇంత భయంకరమైన స్వరూపమా నా దేవుడిది. కాబట్టి ఆ పాట నేను పాడినా. ఆయన ఎవరు మోసం చేయలేరు.
సువార్త భారము నీకు ఇచ్చాడు. అది నువ్వు చేయకపోతే, సంఘము సువార్త భారాన్ని అంగీకరించి సువార్త పరిచర్య చేయకపోతే సంఘానికి, విశ్వాసికి శిక్ష తప్పదు. నాకేంటండి శిక్ష ఏంటండి? నేను మార్మన్స్ పొందాను కదండి, అదంతా పక్కన పెట్టండి. కొరింథీ పత్రిక చదవండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడేముంది? ఎవడైనా సరే ఆడు చేసింది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలబడే టైం వస్తుంది. కావున దేవుని భయము నెరిగి మేము ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నాం అంటాడు పౌలు. పౌలే భయపడిపోతా ఉండంటే దేవునికి, నువ్వు నేను ఎంత తప్పించుకునేవాళ్ళం, పని తప్పించుకునేవాళ్ళం, ప్రార్థన టైం తప్పించుకునేవాళ్ళం, లేటుగా సంఘానికి వచ్చేవాళ్ళం, మందిరానికి ఆరాధించడానికి చాలా లేటుగా, గంట లేటుగా, 2 గంటలు లేటుగా, కొంతమంది ఆశీర్వాదిస్తుంటే అప్పుడు వస్తూ ఉంటారు, సందా టైంకి వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా వచ్చే మనకి ఇంకెంత భయం ఉండాలి? సువార్త అనేది భారము, అది దేవుని భారము. మనం చుట్టూ చూసింది ఒకవేళ మనసు కరిగిపోయి పని చేసాం, ఎక్కువ కాలం చేయలేం. మనం శాశ్వతంగా మనం సువార్త పని చేయాలంటే, చనిపోయేంత వరకు సువార్త ఆ ధ్యానంలో ఉండాలంటే, దేవుని హృదయంలో ఉన్న భారాన్ని, ఆ శిలువలో ఉన్న భారాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే సువార్త సేవ చేయగలం. అలాంటి భారముతో ఆదిమ సంఘం పనిచేసింది. దానికి అనువైన పరిస్థితులన్నీ మనం చూసాం. అనువైన పరిస్థితులు, అంతర్గతంగా అనువైన పరిస్థితులు, దేవుడు ఏర్పరిచిన పరిస్థితి యూదా మతం, హెల్లెనీయుల మతం. బహిర్గతంగా దేవుడు అనుకూలపరిచింది రోమా సామ్రాజ్యం. ఈ రెండింటినీ ఆసరాగా పెట్టుకుని, రెండింటినీ చెరువు వైపు పెట్టుకుని మిషనరీలు ముందుకెళ్లారు. ఆ కాలంలో కొన్ని వేల మందిని. మొదటి శతాబ్దం ముగిసేసరికి యూసబియస్ అని చెప్పి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన ఏం రాశాడంటే, మొదటి శతాబ్దం అంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం వచ్చే టైంకి 30,000 మంది విశ్వాసులు ఉన్నారంట. 30,000 మంది విశ్వాసులు. అంత తీవ్రంగా వాళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటించారు. అదే తీవ్రత, అదే భారము మనం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. రేపు క్లాస్లో వాళ్ళు అనుసరించిన మెథడ్స్ కొంచెం పరిచయం చేశాను నేను. ఆదిమ సంఘంలో ఉన్న మిషనరీలు, పౌలు, పేతురు గారికి వీళ్ళంతా వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు వాళ్ళు అవలంబించారో, ఎలాంటి మెథడ్స్, స్ట్రాటజీస్, ఎలాంటి ప్రణాళికలు వేశారో వాటి గురించి రేపు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభా, మీరు రకరకాల పరిస్థితుల్ని, రకరకాల పద్ధతుల ద్వారా ప్రభా, నీ సువార్త కొరకు మీరు ఎలా అయితే సిద్ధపరిచారో, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీకు వందనములు దేవా. నేడు మా మధ్యన ఉన్న ప్రభా అనేక విధులైన ప్రభా, మరి ఆపర్చునిటీస్, అవకాశాలని మేము వాడుకొంచు, ఆదిమ సంఘం ఎలా అయితే నీ యొక్క సువార్త ప్రకటించడం కొరకు వాటిని అన్నింటిని ఎలా వాడుకున్నాయో ప్రభా, వారికి ఉన్న అవకాశాలన్నింటినీ మేము కూడా మా దినాల్లో మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రభా నీ కొరకు వాడడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి దేవా. ఎలా ప్రభా మేము వాడుకోవాలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొంచు యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ప్రేమించి బిడ్డలందరికీ, మరి ప్రత్యేకంగా ఇక్కడ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.